1982 చిట్ యాక్ట్ మీకు చెప్తుంది మీరు చిట్ రన్ చేయాలి అంటే ఈ పద్ధతి ఈ ప్రాసెస్ లో ఫాలో చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు పర్మిషన్స్ తీసుకోండి. మనం చూస్తూ ఉంటాము చాలా మంది కూడా చిట్ ఫండ్స్ ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది, బోర్డు తిప్పేస్తూ ఉంటారు. చిట్ లో రెండు రకాలు, ఒకటి రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ ఉంటాయి, అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్. అవును, నాకు తెలిసి చాలా మందికి కూడాను రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ ఉంటాయని తెలియకపోవచ్చు. చాలా మందికి ఇది కూడా తెలియదు. దీనికి ఒక రెగ్యులేటర్ ఉంటారు, ఇది రెగ్యులేటెడ్ ఎంటిటీ. ఇప్పుడు మనకి బ్యాంకింగ్ కి ఆర్బీఐ ఉంటారు, స్టాక్ మార్కెట్ సెబీ. దీనికి కూడా ఇది ఓవరాల్ ఆర్బీఐ అండర్ లో వస్తుంది, కానీ దీనికి ఒక స్పెసిఫిక్ గా రిజిస్టర్ ఆఫ్ చిట్స్ అని ఒక రెగ్యులేటర్ ఉంటుంది. సో రిజిస్టర్డ్ కంపెనీ అక్కడ రిజిస్టర్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు అన్ని కూడా అక్కడ రిజిస్టర్ చేయాలి. మరి మన ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటాము చాలా మంది ఆడవాళ్ళు, మా ఫాదర్ అయినా సరే మన ఫ్రెండ్స్ అయినా సరే, అరే అక్కడ చీటీ వేసాను తెలిసిన వాడు అని చెప్పి అంటూ ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి సార్? మై పైసా ఫౌండర్స్ రవీంద్రనాథ్ కే గారు, అట్ ది సేమ్ టైం ప్రవీణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడాను కొన్ని కోట్ల రూపాయలటువంటి శాలరీని కూడా వదిలేసి వారు ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది, సపరేట్ గా ఫర్మ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఈ యొక్క మై పైసా కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి రోజుల్లో మనం చూసినట్టయితే హైయెస్ట్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు, స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్, ఇవి ట్రస్ట్ వర్తీగా జనాలు చూస్తూ ఉన్నారు బయట. చిట్ ఫండ్స్ ని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో తీసుకోవచ్చండి. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ద రిటర్న్స్ ఆర్ ప్రీ డిసైడెడ్ బేస్డ్ ఆన్ యువర్ అసెట్ క్లాసిఫికేషన్. కొంత పర్సెంటేజ్ ఈక్విటీస్ లో పెట్టండి, కొంత పర్సెంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టండి, కొంత ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ లో పెట్టండి, కొంత ఇన్వెస్ట్మెంట్ న్యూ ఏజ్ ఇన్స్ట్రుమెంట్ లైక్ క్రిప్టో కరెన్సీ, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో చిట్ ఫండ్స్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ డెట్ కేటగిరీ. ఓకే, రిటర్న్స్ ఆర్ ఫిక్స్డ్ ఇఫ్ ఇన్వెస్టెడ్ ఇన్ రైట్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇద్దరు ఫ్రెండ్స్, సో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? యూజువల్లీ రోజుకో కొత్త ప్రాబ్లం వస్తుంటుంది. ప్రాబ్లం గురించి బాధపడకూడదు, భయపడకూడదు. యూ హ్యావ్ టు బి ఎట్ ఇట్. ఐ మీన్ వారు ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ కాబట్టి ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. డోంట్ మిస్ టెక్స్టింగ్ ఆర్ టాకింగ్. టెక్స్టింగ్. మీరు టాకింగ్. ఫేవరెట్ డే ఆఫ్ ది వీక్? మండే. అదేంటి సార్ మండే? ఐఎమ్ ఎక్సైటెడ్ టు కమ్ టు వర్క్. బేసిక్. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ కదా అలాగే ఉంటారు. 9 to 10 hours ఎలా అయిపోయేది కూడా తెలియదు అండి. లవ్ డ్రైవ్. మేము ఫ్రెండ్స్ కూడా ఇక్కడ వస్తే మా ఫ్రెండ్స్ ఫ్లైట్ లో వస్తారు, మేము డ్రైవ్ చేసుకుంటాం. అలా వస్తే అవుతుంది, అంత ఇష్టం. గ్రేట్. ప్రవీణ్ గారు, నేను మా ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో అడుగుతున్నాను. వాళ్ళకి వచ్చే డౌట్స్, చిట్ ఎందుకురా నమ్మకం లేదు, మనం డైరెక్ట్ గా పర్సనల్ లోన్ తీసుకుందాం, పోతే పోయింది రిస్క్ అని చెప్పి అనుకునే ఛాన్స్ ఉంటుంది. సో దానికి దీనికి కంపారిజన్ చేయమంటే ఏం చెప్తారు? అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, సో ఇప్పుడు మీరు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కాబట్టి 25 lakhs వరకు ఇక్కడ ఇందులో బెనిఫిట్ ఉందని చెప్పి అన్నారు, అంటే చిట్ ఫండ్. సో ట్యాక్స్ బెనిఫిట్ సంబంధించి ఏమన్నా పొందొచ్చా? ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి యూజర్ ఫ్రెండ్లీగా అయ్యే ఛాన్స్ ఎలా ఉంటాయి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాళ నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఏంటి అంటే, సో చిట్ ఫండ్స్ సంబంధించి చాలా మందికి కూడాను చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్ని కూడాను కామెంట్స్ లో రూపంలో మన ఆడియన్స్ అందరూ కూడా పెట్టడం జరిగింది. వాటిని నేను రాసుకొని, సో చిట్ ఫండ్ సంబంధించి అసలు ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు సేఫా కాదా, ఈ విషయాలన్నీ కూడాను మనతో చెప్పడానికి మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకురావడం జరిగింది. సో వారెవరో కాదు, మై పైసా ఫౌండర్స్, సో రవీంద్రనాథ్ కే గారు, అట్ ది సేమ్ టైం ప్రవీణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో రవీంద్రనాథ్ గారి గురించి వచ్చేస్తే, తను మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో వన్ ఆఫ్ ది CEO అనమాట. అట్ ది సేమ్ టైం ప్రవీణ్ రెడ్డి గారు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 10 years వర్క్ చేసి, వీళ్ళిద్దరూ కూడాను కొన్ని కోట్ల రూపాయలటువంటి శాలరీని కూడా వదిలేసి వారు ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది, సపరేట్ గా ఫర్మ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఈ యొక్క మై పైసా కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో వారిద్దరూ కలిసి అట్ ది సేమ్ టైం ఇంకొక ఫౌండర్ కూడా ఉన్నారు. సో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. సో వారి మాటల్లో అసలు మై పైసా అనేది ఎలా వర్క్ అవుతుంది, సో వీటన్నిటికంటే ముందుగా చిట్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, పూర్తి సమాచారం ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో రవీంద్రనాథ్ గారు, అసలు ఈ యొక్క చిట్ ఫండ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఏంటి? First of all, thank you for inviting us to your podcast. Thank you so much, sir. It means a lot. So basically, చిట్ ఫండ్స్ అనేది మనం హిస్టరీ చూస్తే 1700, 1800s నుంచి స్టార్ట్ అయినట్టు దాఖలాలు ఉన్నాయన్నమాట. కేరళలో స్టార్ట్ అయింది ఫస్ట్. ఇది ఇప్పుడైతే బ్యాంక్స్ అవన్నీ వచ్చాయి. ఇంతకుముందు బ్యాంకింగ్ సిస్టమ్ లేనప్పుడు మనకి మన సేవింగ్స్ అవసరాల కోసం కానీ, మన లెండింగ్ అవసరాల కోసం కానీ, ఇది కమ్యూనిటీ ఇన్వెంట్ చేసుకున్న ఓన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో రిచ్ హిస్టరీ ఉంది. ఆల్మోస్ట్ 200-300 years నుంచి ఇండియాలో ఇది సాగుతుంది. ఓకే. సో దీన్ని 1982లో చిట్ ఫండ్ యాక్ట్ ద్వారా ఫార్మలైజ్ చేయడం జరిగింది అనమాట. సో అంతకుముందు వరకు ఏం జరిగేది, ఇన్ఫార్మల్ గా దగ్గరకు వచ్చేవాళ్ళు 10 మంది 20 మంది కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి సేవింగ్స్ లాగా ఏర్పరచుకొని, దాంట్లో ఎవరో ఒకరు లక్కీ డ్రా లాగా లేకపోతే ఆప్షన్ బేసిస్ మీద చేసేవాళ్ళు. అది ఎక్కువ జరగడంతో చాలా ఇష్యూస్ రావడంతో గవర్నమెంట్ 1982లో ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత 2 types ఆఫ్ చిట్ ఫండ్స్ అనేవి మీరు చూడొచ్చు. ఒకటి రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్, ఇంకొకటి అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్. అంటే మనం
కమ్యూనిటీలో చేసుకునేటట్టు, ఇన్ఫార్మల్ గా చేసుకునేటట్టు. రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటే రెగ్యులేషన్ పరంగా, సో 1982 చిట్ ఫండ్ యాక్ట్ పరంగా ఏవైతే చిట్ ఫండ్స్ ఉంటాయో వాటిని రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటారు. ఓకే, ఫైన్, గాట్ ఇట్ సార్. యాక్చువల్లీ మన ఆడియన్స్ అందరూ కూడా కామన్ మ్యాన్ అనమాట. అందరూ కూడాను స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటారు యూజువల్లీ. సో వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా అసలు చిట్ ఫండ్ అంటే ఏంటి? సో చిట్ ఫండ్, మన రవి చెప్పినట్టు చిట్ ఫండ్ అన్నది స్టార్టెడ్ యాజ్ అ కామన్ గ్రూప్. ఒక విలేజ్లో కావచ్చు, ఒక వాడలో కావచ్చు, ఓకే, పీపుల్ అందరూ వాళ్ళ అవసరాల కోసం బ్యాంక్ కంటే ముందు ఒక దగ్గరికి వచ్చి ఓకే ఒకరి అవసరాలను ఒకరు తీర్చుకోవడానికి ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయిపోయి, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి చేసుకున్నది ఇది. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, సపోజ్ మనం ముగ్గురం ఉన్నాం అనుకోండి, మన ముగ్గురికి డబ్బులు అవసరం పడవచ్చు ఏ విధంగా, కానీ ఒకేసారి అంత డబ్బు కావాలంటే మన దగ్గర ఉండదు. కానీ మనం మధ్యతరగతి వాళ్ళం, ఓకే, ఎంతో కొంత మొత్తాన్ని మాత్రమే నేను సేవ్ చేసుకోగలను. అలా చిట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే నేను ఇంత మొత్తాన్ని సేవ్ చేసుకోగలను, ఓకే, నేను ఇన్ని నెలలు సేవ్ చేసుకున్నాను, ఒక గోల్ పెట్టుకుంటాను. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఒక 1,00,000 రూపాయలు సేవ్ చేసుకోవాలనుకోండి, ఓకే. సో 1,00,000 రూపాయలు నాకు ఒకటేసారి రాదు కదా, నేను ఒక నెలకి ఒక 4,000, 5,000 రూపాయలు సేవ్ చేసుకోగలను. సో నేను ఒక 5,000 చేయగలను అంటే ఒక 20 నెలలు సేవ్ చేసుకుంటే నాకు ఒక 1,00,000 రూపాయలు అవుతాయి. కానీ నాకు అవసరం ఎప్పుడైనా పడవచ్చు. అలాగే రవి ఉన్నాడు, తనకు కూడా 1,00,000 రూపాయలు అవసరము, కానీ తను కూడా 1,00,000 రూపాయలు ఒకటేసారి. ఇలా నాలాంటి వాళ్ళు, రవి లాంటి వాళ్ళు ఒక 20 మంది ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అందరం తలా 5,000 కాంట్రిబ్యూట్ చేసుకున్నాం. 20 మంది 5,000 కాంట్రిబ్యూట్ చేస్తే 1,00,000 అవుతుంది. ఈ 1,00,000 మన 20లో ఎవరికైనా అవసరం పడితే వాళ్ళు తీసుకుంటారు. అలా నెక్స్ట్ మంత్ మళ్ళీ అందరం 5,000 చేసుకుందాం, మళ్ళీ 1,00,000 వస్తుంది. ఈ కాన్సెప్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ అందరు 5,000 చేసుకుంటారు, 1,00,000 రూపాయల ఒక కిటీ తయారవుతుంది, దాన్ని ఒక అవసరానికి వాడుకుంటారు. చిట్ అంటే సింపుల్ గింది. సో ఒక ప్రతి మనిషి సేవ్ చేస్తుంది ఇక్కడ 5,000, ఓకే, కానీ 1,00,000 రూపాయల అవసరాన్ని వరకు నువ్వు మీట్ అవుతున్నావు అనమాట. సో దీనికి అందరూ ఒక దగ్గరికి వేసుకుంటారు. ఇప్పుడు ఈ టేబుల్ మీద అందరం 5,000 పెట్టాము, నేను అవసరం ఉంది అంటుంటే ఓకే, ఇందులో ఎవరికి అవసరం ఉంది డిసైడ్ చేసి వాళ్ళు తీసుకుంటారు. దీంట్లో ఒకసారి ఏమవుతుందంటే 2-3 అవసరం రావచ్చు. 2-3 అవసరం వచ్చినప్పుడు మన ముగ్గురులో ఎవరిది ఎక్కువ అవసరము అన్నది. దీనికి ఎలా డిసైడ్ చేస్తారంటే ఇన్ జనరల్ గా ఆక్షన్ అన్న చిన్న ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అంటే దీన్ని రివర్స్ డిస్కౌంటింగ్ అంటారు. నాకు 1,00,000 రూపాయలు కదా, నేను 90,000 తీసుకుంటాను, 10,000 ఇక్కడ వదిలేస్తాను. దీని అంటాడు నేను 80,000 తీసుకుంటాను, 20,000 ఇక్కడ వదిలేస్తాను. సో 20,000 వదిలేయడానికి నేను రెడీ లేదనుకోండి, నువ్వు తీసేసుకుంటాను, తను 80,000 తీసుకుంటాడు. ఇప్పుడు 20,000 మిగిలాయి కదా, ఇది మన 20 మంది మధ్యలో 1,000 రూపాయలుగా పంచుతారు. అది మనకు రిటర్న్. సో ఇలా ఎవ్రీ మంత్ అందరూ డబ్బులు ఒక దగ్గర పెడతారు, ఎవరికి ఎక్కువ అవసరం ఉంది అన్నది డిసైడ్ చేస్తారు, తను ఆ డబ్బులు తీసుకుంటాడు, మిగిలిన డబ్బులు అందరికి రిటర్న్ లాగా వస్తుంది అనమాట. సో ఇందులో చిట్ అన్నది ఒక సేవింగ్ గా, ఒక బారోయింగ్ గా, రెండుగా కూడా పనికొస్తుంది. ఇప్పుడు తను బారో తీసుకున్నట్టు మిగతా వాళ్ళందరికీ వచ్చినట్టు. దిస్ ఇస్ సింప్లీ చిట్ హౌ ఇట్ ఆపరేట్. ఓకే, సో సింపుల్, తేల్చి పడేశారనమాట చిట్ ఫండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చిట్ ఫండ్ గురించి క్లియర్ గా చెప్పారు. సో యాక్చువల్లీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కొన్ని లక్షల కోట్ల రూపాయల సాలరీని వదిలేసి ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు, ఏంటి స్టోరీ చెప్తారా? కరెక్ట్. సో మేమిద్దరం ఆల్మోస్ట్ 25 years ముందు నుంచి మా ఇద్దరికి ఒకరికొకరు పరిచయం అనమాట. ఫ్రెండ్స్. 1996 కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లో ఫస్ట్ టైం కలుసుకోవడం జరిగింది. ఓకే. సో ఎంసెట్ రాసాము, మెడిసిన్ తప్పింది, దాని తర్వాత అగ్రికల్చర్ లో జాయిన్ అయ్యాము అనమాట. ఓకే. 4 years అగ్రికల్చర్ కోర్స్ చేసాము, అగ్రికల్చర్ కోర్స్ నుంచి బయటకు వచ్చాము. దాంతో ప్రెస్టీజియస్ MBA కాలేజ్ లో తను చదివాడు, నేను చదివాను. సో తను ఐఎం అహ్మదాబాద్ లో వెళ్ళాడు. సో నేను మేనేజ్ అని హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో చేయడం జరిగింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 15 to 20 years వెరీ గుడ్ కెరియర్ చూడడం జరిగింది నేను అనమాట. సో డిఫరెంట్ కంపెనీస్ లో పనిచేశాను. జువారీ సీడ్స్, ITC లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్, దెన్ మహీంద్రా గ్రూప్ కంపెనీలో నా లాస్ట్ జాబ్ బాంబేలో పనిచేశాను 3.5-4 years. ఒక బెల్జియం కంపెనీ జాయింట్ వెంచర్ కి CEO లాగా పనిచేశాను అనమాట 4 years. నేను జాయిన్ అయినప్పుడు చిన్న కంపెనీ లాగా ఉంది, నేను బయటకు వచ్చేసరికి 100 crores టర్నోవర్, ప్రాఫిటబిలిటీ అంతా వచ్చింది అనమాట. సో ఇటువంటి ఎవ్రీ ఇయర్ కెరియర్ బాగా సాగుతున్న తరుణంలో నాకు ఏదో వెలితిగా అనిపించేది అనమాట. సో డబ్బులు అయితే బాగా వస్తున్నాయి, బట్ చేస్తున్న జాబ్ లో జాబ్ సాటిస్ఫాక్షన్ కరువు అయింది. సో అటువంటి టైంలో ఈ ఆపర్చునిటీ, సో ప్రవీణ్ కూడా హైదరాబాద్ లోనే ఉండేవాడు. నేను హైదరాబాద్ లో 10 years 2006 నుంచి 2017 వరకు వర్క్ రీత్యా హైదరాబాద్ లో ఉండడం జరిగింది. సో అటు రెగ్యులర్ గా కలుసుకునే వాళ్ళం, డిఫరెంట్ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కనిపించింది మనకి. సో చిన్నప్పుడు పేరెంట్స్, నా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో స్టాటిస్టికల్ ఆఫీసర్ లాగా ఉండేవారు అనమాట. ప్రతి నెల చిట్ ఫండ్ ఆప్షన్ కి వెళ్ళేవాడిని నేను కూడా యాజ్ అ కిడ్. ఓకే, అది సంగతి అన్నమాట. అది వెళ్ళేవాడిని, చాలా ఎక్సైటింగ్ అనిపించేది. అప్పట్లో ఎవ్రీ మంత్ సోషల్ గ్యాదరింగ్ కి గ్రేట్ ఆపర్చునిటీ లాగా ఉండేది చిట్ ఫండ్ ఆప్షన్. సో 20 years తర్వాత కూడా చూస్తే పాపులారిటీ ఏం తగ్గలేదు. సో నా ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ లో చాలా మంది చిట్స్ చేస్తున్నారు.
అవును. బట్ 20-25 ఇయర్స్ క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఏం చేంజ్ రాలేదు. అవును. సో మనం చుట్టుపక్కల ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనే విధానం కానీ, సూపర్ మార్కెట్ లో వస్తువులు కొనే విధానం కానీ, రెస్టారెంట్ ఆన్లైన్ డెలివరీ, ఇవన్నీ చేంజ్ అవుతూ వచ్చాయి లాస్ట్ 25-30 ఇయర్స్ లో. బట్ చిట్ ఫండ్ కొనే విధానంలో కానీ, చిట్ ఫండ్ ప్రోడక్ట్ లో కానీ ఏ మాత్రం కూడా మార్పులు జరగలేదు. సో దాన్ని గ్రేట్ ఆపర్చునిటీ లాగా భావించి, సో అప్పుడు నేను ఫస్ట్ టైం చిట్ ఫండ్ లో జాయిన్ అవ్వడం జరిగింది ఆఫ్టర్ 30 ఇయర్స్. మా ఫాదర్ వదిలేసిన చిట్ ఫండ్ నేను జాయిన్ అయ్యి ఒక లార్జ్ కంపెనీ చిట్ ఫండ్ లో జాయిన్ అయ్యి జరుగుతున్న సాధక బాధకాలు ఎలాగా ఆపరేట్ అవుతుంది, సో 30 ఇయర్స్ బిఫోర్ కి ఇప్పటికి ఏమైనా తేడాలు ఉన్నాయా అది చూస్తే ఏం తేడా లేదు. సో చాలా ప్రాబ్లమ్స్ లాగా అనిపించింది అనమాట. సో గ్రేట్ ఆపర్చునిటీ అనిపించింది. నేను ప్రవీణ్ డిస్కస్ చేసుకొని ఈ సంస్థని స్టార్ట్ చేయడం జరిగిందంట. ఓకే, సూపర్. యాక్చువల్లీ మనం చూస్తూ ఉంటాము, చాలా మంది కూడా చిట్ ఫండ్స్ పాత రోజుల్లో కావచ్చు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది. సో బోట్ తిప్పేస్తూ ఉంటారు. సో దీనివల్ల అందరూ భయపడుతున్నారు, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటేనే అసలు నమ్మలేకపోతున్నారు. సో మరి అలాంటి వారికి చిట్ ఫండ్స్లో సెక్యూరిటీ అంటే ఏమని చెప్తారు, ఏంటి? సో మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి కస్టమర్ మేము ఎవరికి చిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, ఓకే, చిట్ అన్నది మైండ్ లోకి రాగానే ఇంకో వైపుకు ఇది కూడా ఒక థాట్ వస్తుంది అనమాట. చిట్ సేఫ్ అయినా, ఓకే, మేము ఎన్నో ప్రతి ఒక్కరు జీవితంలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి ఉంటారు. ఓకే, సో దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు రవి చెప్పినట్టు చిట్లో 2 రకాలు, ఒకటి రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ ఉంటాయి, ఒకటి అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్. అవును. మోస్ట్ ఆఫ్ ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని అన్రిజిస్టర్డ్ స్పేస్ లో ఉంటాయి. నాకు తెలిసి చాలా మందికి కూడాను రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ ఉంటాయని తెలియకపోవచ్చు. ఓకే కదా, మీరు చెప్తుంటే క్లారిటీ చాలా మంది తెలియదు. చాలా మందికి ఇది కూడా తెలియదు. దీనికి ఒక రెగ్యులేటర్ ఉంటారు, ఇది రెగ్యులేటెడ్ ఎంటిటీ. ఇప్పుడు మనకి బ్యాంకింగ్ కి RBI ఉంటారు, ఓకే, స్టాక్ మార్కెట్ సెబీ, ఇన్సూరెన్స్ కి IRD. దీనికి కూడా ఇది ఓవరాల్ RBI అండర్ లో వస్తుంది, కానీ దీనికి ఒక స్పెసిఫిక్ గా రిజిస్టర్ ఆఫ్ చిట్స్ అని ఒక రెగ్యులేటర్ ఉంటారు. సో రిజిస్టర్డ్ కంపెనీ అక్కడ రిజిస్టర్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు అన్ని కూడా అక్కడ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. దెన్ అన్రిజిస్టర్డ్ చిట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇంటి పక్కన ఒక ఫ్రెండ్ చేయొచ్చు, మన బంధువు ఒకరు చేయొచ్చు, వారు వీధిలో ఉన్న ఎవరైనా చేయొచ్చు. వీళ్ళు ఒక పార్ట్ టైం లాగా చిట్స్ చేస్తారండి. అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ఏదైనా వ్యాపారం చేయాలంటే ఇండియాలో మనకు ఒక పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే లైసెన్స్ తీసుకోవాలి, ఒక నమ్మకం కలిగించాలంటే. లేదు, నమ్మకం తర్వాత సంగతి. సో బిజినెస్ ఏదైనా చేయాలి అంటే మనం పర్మిషన్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి, డాక్యుమెంటేషన్ చేయాలి. ఇవన్నీ డాక్యుమెంటేషన్ చేయాల్సిందే. చెయ్యని చిట్ ఫండ్స్ అన్ని అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లాగా ఏవైతే పర్మిషన్లు తీసుకుంటాయో, లాకు అనుగుణంగా పనిచేస్తాయో, అన్ని డాక్యుమెంటేషన్స్ కరెక్ట్ గా ఉంటాయో, సో చిట్ ఫండ్ అనేది ఇలా కండక్ట్ చేయాలని చెప్పి లా చెప్తుంది. అలా కండక్ట్ చేసేవన్నీ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్. ఒకటి పర్మిషన్ ఉన్నవి లీగల్వి, ఇంకొకటి పర్మిషన్ లేనివి ఇల్లీగల్వి. మరి మన ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటాము, చాలా మంది ఆడవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, మా ఫాదర్ అయినా సరే, మన ఫ్రెండ్స్ అయినా సరే, అరే అక్కడ చీటీ వేసాను తెలిసిన వాడు అని చెప్పి అంటూ ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి సార్? దాన్ని ఎలా తీసుకోవచ్చు మనం? అది కరెక్ట్. అలా చాలా మంది అలాగే చేస్తారు. ఎందుకంటే ఒకటి అవైలబిలిటీ లేకపోయి ఉండొచ్చు, ఓకే, తనకు పరిచయం లేకపోవచ్చు, అసలు ఈ రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అన్నది నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు. సో ఇదేంటంటే ఇప్పుడు మనం మన ఇంటి పక్కన తెలిసిన వాళ్ళ దగ్గర వేసాం అనుకోండి, ఒకే ఒక నమ్మకం ఏముందంటే తెలిసిన వాళ్ళు ఎక్కడికి పోరులేదు. కానీ దీంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చిట్స్ వాళ్ళ దగ్గర వేస్తాం. ఈ చిట్ అంటే ఇంతకు ముందే చెప్పాను కదండి, 10 మంది డబ్బులు ఒక దగ్గర చేస్తారు, ఇది ఎవరో ఒకరికి ఇవ్వాలి. అందులో ఒకళ్ళు చిట్టి తీసుకుంటారు కదా, తీసుకున్న వాళ్ళు కట్టలేదు అనుకోండి, ఇది లీగల్ ఎంటిటీ కాదు. ఇది మామూలుగా ఇంటి దగ్గర ఏదో ఒకటి క్యాజువల్ గా చేసుకుంటున్న పని. దీనికి రేపు ఒకళ్ళు చిట్టి కట్టకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేసే విధానం అన్నది ఏది ఉండదు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓన్లీ ఆ పర్సనల్ టచ్ తో వాళ్ళని అడగడమే కానీ నాకు లీగల్ రికోర్స్ ఏమి ఉండదు. నేను కోర్టుకి వెళ్ళేసేసి వీళ్ళు నా దగ్గర చిట్టి అంటే ఫస్ట్ నువ్వు చిట్టి ఎలా నడిపించావు అంటే, ఓకే. సో దీని వల్లనే ఎక్కువ నష్టపోతుంటారు అనమాట, స్ట్రెస్ ఎక్కువ వచ్చేస్తుంటుంది. అండ్ మనం వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని అడగలేము, మరే నేను నీ దగ్గర చిట్టేస్తాను నాకు డబ్బులు అంటే నేను ఇవ్వను పోన్నారు అనుకోండి, మన దగ్గర దారేది ఉండదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది చిట్స్ గురించి మనం వింటున్నవన్నీ ఏంటంటే ఈ అన్రిజిస్టర్డ్ స్పేస్ లో చేసి ఉంటారు. ఇద్దరు ఇందులో వాళ్ళకి లాస్ వచ్చి ఉంటుంది, ఎవరో ఒకరు ఇద్దరు చిట్టులు కట్టపోతే. లేకపోతే ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో చూసుంటారు, చాలా మంది ఏమైందంటే ఈదర్ పార్టిసిపెంట్ మెంబర్స్ లో ఎవరికైనా ఏదో హెల్త్ ప్రాబ్లం రావడమో లేకుంటే చనిపోవడం అట్లా జరిగింది, ఆర్గనైజర్ కి ఏదో ఒకటి అవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అవి మూతపడ్డాయి. దీంతో ఏమవుతుంది అంటే ఇప్పుడు నా ఇంటి పక్కన ఇది అయ్యింది అనుకోండి, మైండ్ లో ఏమొస్తుంది, అరే చిట్టీలు అంటేనే ఇలా అన్న. ఇలా కాకుండా ఇంకొకటి రెండోది ఏమవుతుందంటే సమాజంలో ఏదైనా ఇప్పుడు చాలా డిపాజిట్ స్కీమ్స్ వస్తుంటాయి. మనం ఏంటంటే కొంచెం అత్యాశతో ఎవరైనా 2% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, 3%, 10% ఇంట్రెస్ట్ స్కీమ్లు మీరు రోజు వింటూ ఉంటారు. ఏంటంటే ఇక్కడ వీళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తే ఇట్లా.
ఇవన్నీ ఫ్రాడ్. 5% ఇంట్రెస్ట్ ఎవరైనా ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి మోసం ఉంటుంది. ఎందుకంటే 5% మార్కెట్ ఇంట్రెస్ట్ కి చాలా ఎక్కువ. అట్లాంటి స్కీమ్ లో నువ్వు విని ఎంతో మంది మోసపోతుంటారు. కానీ నెక్స్ట్ డే వాళ్ళు ఎత్తేసినప్పుడు పేపర్లు ఏమొస్తుందంటే చిట్ ఫండ్ స్కామ్ అని వస్తుందండి. ఇది చిట్ ఫండే కాదు. చిట్ ఫండ్ లో డిపాజిట్లు ఉండవు, చిట్ ఫండ్ లో ఇంట్రెస్ట్ రేట్ అన్న కాన్సెప్టే ఉండదు. చిట్ ఫండ్ కాదు. కాకపోతే ఫర్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్ మేబీ దాన్ని చిట్ ఫండ్స్ అంటారేమో. ఇవన్నీ మైండ్ లోకి వచ్చేసేసరికి చిట్ అంటే నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. కానీ చిట్ అంటే రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్. ఏవైతే మనం ఒక కస్టమర్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది రిజిస్టర్డ్ చిట్ కంపెనీ. రిజిస్టర్డ్ చిట్ కంపెనీలు మోసం చేసిన ఇన్స్టెన్సెస్ చాలా 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 తక్కువ, చాలా వెరీ రేర్. బట్ ఉన్నాయంటారు. 1-2 అన్నది ఎనీ బిజినెస్ లో ఇబ్బంది ఉంటుందండి. ఏ బిజినెస్ నేను ఇబ్బంది ఉండదు అని అనిపించండి. మీరు ఇప్పుడు బ్యాంకింగ్ లో చూసుకోండి, బ్యాంకింగ్ లో కూడా మీకు ఎన్నో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. ఓకే, అలాగే చిట్ ఫండ్ కంపెనీలో కూడా కావచ్చు. ఓకే, సో ఎక్కడైనా ఇట్లాంటి జరుగుతుంటాయి. కానీ 1 or 2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఒక కంపెనీ ఇది రిజిస్టర్డా అన్నది చెక్ చేసి, ప్లస్ రిజిస్టర్ లో ఎట్లా ఉంటుందంటే అండి, ప్రతి గ్రూప్ కి కూడా లైసెన్స్ అప్రూవల్ తీసుకోవాలి. ఓకే, ప్రతి గ్రూప్ కి రన్నింగ్ అప్పుడు మనం కొన్ని మినిట్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ చేస్తున్నారా అన్నీ తెలుసుకున్నాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు చెక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఆపరేట్ చేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది teachers.gov.in అని. ఆ వెబ్సైట్ కి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ మైపేసా వాళ్ళు నిజంగానే అప్రూవల్ తీసుకున్నారా, వీళ్ళు ఎవ్రీ మంత్ ఆక్షన్స్ అవుతున్నాయా, ఎవ్రీ మంత్ ఆక్షన్ డబ్బులు ఇస్తున్నారా అని క్లియర్ గా అక్కడ ఉంటుంది. ఆ నమ్మకంతో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఏది చెక్ చేయకుండా ఎవరో ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నారని చెక్ చేస్తే మోసపోతారు. అది చిట్ ఫండ్ కాదు. సో అట్లాంటివన్నీ చిట్ ఫండ్ ఆపాదించొద్దు. అది సంగతి. సో చిట్ ఫండ్స్ అంటే రిజిస్టర్డ్ వాటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అది మైపాస్ కావచ్చు, అది వేరేది కావచ్చు. రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్ అనేవి చాలా సేఫ్. రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలోనే అన్రిజిస్టర్డ్ లో వాళ్ళు ఏదైనా తప్పు జరిగినా గానీ క్లెయిమ్ చేసుకోవడానికి ఏం లేదు, లీగల్ రికోర్స్ లేదు, బాధ్యత లేదు, అకౌంటబిలిటీ ఉండదు. సో మనకి ఎక్కడికి పోలేం, ఏం చేయలేం. ఇక్కడంటే FDR అనేది ఉంటుంది. చిట్ గ్రూప్ స్టార్ట్ చేసే ముందు ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్, ఫిక్స్డ్ డిపాజిట్ కట్టాలి. దాన్ని హైపోథికేట్ చేయాలి, చేసి రిజిస్ట్రార్ కి సబ్మిట్ చేయాలి. దాని తర్వాత ప్రీ శాంక్షన్ ఆర్డర్ అని ఇస్తారు. ప్రీ శాంక్షన్ ఆర్డర్ తర్వాత వెళ్ళి గ్రూప్ లో మెంబర్స్ ని జాయిన్ చేసుకోవచ్చు. జాయిన్ చేసుకొని ఫిల్ అయిన తర్వాత కమెన్స్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. సో ప్రతి స్టేజ్ లో పర్మిషన్స్ ఆర్ రిక్వైర్డ్ అంటుంది. ఫస్ట్ బ్యాంక్ డిపాజిట్ చేయాలి, దాని తర్వాత 2 పర్మిషన్స్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఆప్షన్ కి మినిట్స్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు తెలంగాణ రెగ్యులేటర్ ఏంటంటే వెరీ ఫార్వర్డ్ లుకింగ్, వెరీ గుడ్ రెగ్యులేటర్. సారీ టు ఇంటరప్ట్ సార్. సో డిపాజిట్ చేయాలని చెప్పి అన్నారు కదా, అంటే సెక్యూరిటీ కలిగించడానికి అంటే ఎంత మోతాదులు తీసుకుంటారు? ఒక గ్రూప్ ₹1,00,000 గ్రూప్ ఉంది అనుకోండి, ఆ గ్రూప్ మొత్తం ₹1,00,000కి ₹1,00,000 డిపాజిట్ చేయాలి. ఓకే, హోల్ అమౌంట్ డిపాజిట్ చేయాలి. సో ఇవన్నీ 1982 చిట్ యాక్ట్ మీకు చెప్తుంది. ఇవన్నీ మీరు చిట్ రన్ చేయాలి అంటే ఈ పద్ధతి, ఈ ప్రాసెస్ లో ఫాలో చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు పర్మిషన్స్ తీసుకోవాలి, రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తాం కాబట్టి తప్పు జరగడానికి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ హెవీలీ రెగ్యులేటెడ్. ప్రతి స్టెప్ లో యూ హ్యావ్ టు గో అండ్ సీక్ పర్మిషన్స్. ఎందుకంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ గా పనిచేస్తున్నారా లేదా అని చెప్పి రెగ్యులేటర్ కి ఆస్కారం ఉంటుంది చూడడానికి. ఏదైనా కరెక్ట్ గా పని చేయకపోతే మీ తల మీద ఒక ముట్టికాయ వేసి కరెక్ట్ గా పని చేయమని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి కరెక్ట్ గా ఏమైనా జరగకపోయినప్పుడు నోటీసెస్ ఏమైనా పంపడం, నోటీస్ అంటే నెక్స్ట్ గ్రూప్ కి పర్మిషన్ రాదు. ఓకే, సో మేము ఒక మినిట్ సబ్మిట్ చేయకపోయేసరికి చేయలేదు అనుకోండి, అంటే ఎలా అంటే ఆక్షన్ కంప్లీట్ అయిన 20 రోజుల్లో మేము ఇదర్ కస్టమర్ కి డబ్బులు ఇవ్వాలి. ఓకే, లేకపోతే ఆ కస్టమర్ డబ్బులను ఇంకొక అకౌంట్ లో పెట్టాలి అనమాట. సో ఇదర్ డబ్బులు ఇచ్చామని ఆ ట్రాన్సాక్షన్ బ్యాంక్ డీటెయిల్స్ చూపించాలి, లేకపోతే ఇంకొక అకౌంట్ లో పెట్టామని ఆ అకౌంట్ స్టేట్మెంట్ మేము రిజిస్ట్రార్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంత సేఫ్టీ ఉంటుంది ఇక్కడ. డబ్బులు సో ఇప్పుడు ఒక ₹1,00,000 వచ్చాయనుకోండి, 70,000 ఆక్షన్ విన్ అయ్యారనుకోండి, 70,000 మేము కస్టమర్ కి ఇచ్చేయాలి. ఓకే, మిగతా దాంట్లో నా కమిషన్ తీసుకొని మిగతాదంతా డివిడెండ్ కి ఇచ్చేయాలి. ఇదంతా జరిగిపోయింది అని నా దగ్గర ఇప్పుడు మిగిలేదు ఏంటి, విన్ అయిన కస్టమర్ కి డబ్బులు ఇచ్చేసాను, డివిడెండ్ రూపంగా మిగతా పైసలు ఇచ్చేసాను, ఓన్లీ నా కమిషన్ ఏది ఉందో అది మాత్రమే నా దగ్గర ఉంటుంది. ఇది అంతా నేను ROC కి ఎవ్రీ మంత్ సబ్మిట్ చేయాలి విత్ ఇన్ 20 days ఆఫ్ ఆక్షన్ లో. ఓకే, చేయలేదు అనుకోండి వాళ్ళకి ఇమీడియట్ గా వైలేషన్ అని తెలిసిపోతుంది అన్నట్టు. నాకు ఇంకే అప్రూవల్ ఇయర్, ఇంకా అన్ని మొత్తం ఆపేస్తారు. సో రిజిస్టర్ కంపెనీలో అన్ని సేఫ్టీలు ఉంటాయి. సో ఇట్స్ వెరీ సేఫ్ టు ఇన్వెస్ట్ ఇన్ రిజిస్టర్డ్ చిట్ కంపెనీస్. సూపర్. ఇప్పుడు చిట్ ఫండ్స్ కూడా అందరూ అంటే ఒకేసారి ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయలేక నెల అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటి రోజుల్లో మనం చూసినట్టయితే హైయెస్ట్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు, స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్, వీటన్నింటిలో కూడా ఇవి ట్రస్ట్ వర్తీగా జనాలు చూస్తూ ఉన్నారు బయట. ఇప్పటికీ చిట్ ఫండ్స్ అనేది ఇంకొంచెం స్కామ్ లాగా వాళ్ళు మోసం చేస్తారు, బోర్డు తిప్పేస్తారు అట్లుగానే చూస్తూ ఉన్నారు. సో అదంతా పక్కన పెట్టేస్తే చిట్ ఫండ్స్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో తీసుకోవచ్చండి అసలు? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. సో యాక్చువల్లీ
రిటర్న్స్ ఎలా వస్తాయి అంటే ఎవరికైనా ఒక ఇండివిజువల్కి ద రిటర్న్స్ ఆర్ ప్రీ డిసైడెడ్ బేస్డ్ ఆన్ యువర్ అసెట్ క్లాసిఫికేషన్. మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, ఆ ₹1,00,000 బ్యాలెన్స్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయమని చెప్తారు అనమాట. ఆ బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో పర్సెంటేజ్ ని బట్టే నీ రిటర్న్స్ ఆర్ ఆల్రెడీ ప్రీ డిసైడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అలొకేషన్ ఎలా ఉంటుంది, కొంత పర్సెంటేజ్ ఈక్విటీస్ లో పెట్టండి, కొంత పర్సెంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టండి, అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టండి, కొంత పర్సెంటేజ్ రియల్ ఎస్టేట్ లో పెట్టండి, కొంత ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ లో పెట్టండి, కొంత ఇన్వెస్ట్మెంట్ న్యూ ఏజ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ క్రిప్టో కరెన్సీ, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్స్, అవన్నీ హై రిస్కీ అసెట్స్ అనమాట. సో ఇప్పుడు యువర్ యంగ్, మీరు యంగ్స్టర్, సో అటువంటిప్పుడు మీ దగ్గర టైం ఫ్రేమ్ చాలా ఉందన్నమాట రిటర్న్స్ తీసుకోవడానికి. అటువంటి వాళ్ళకి ఈక్విటీస్ లో ఎక్కువ పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేయమని చెప్తారు అనమాట. సో డెట్ లో కొంచెం తక్కువ చేయమని చెప్తారు. సో చిట్ ఫండ్స్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ డెట్ కేటగిరీ అన్నమాట. ఓకే, రిటర్న్స్ ఆర్ ఫిక్స్డ్, రిటర్న్స్ ఆర్ స్లైట్లీ బెటర్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇఫ్ ఇన్వెస్టెడ్ ఇన్ రైట్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్. వాళ్ళు ఏంటంటే సేవింగ్స్ గా ఉంటూ బారోయింగ్ ఇన్స్ట్రుమెంట్ లా కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. వెరీ వెరీ యూనిక్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇట్ స్టార్ట్స్ ఎస్ ఎ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్ బట్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ అ బారోయింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ₹10,000 ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి యూ కెన్ బారో అప్ టు ₹3,00,000. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs చిట్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఇనిషియల్ మంత్ 50 month గ్రూప్ తీసుకోండి, ఇనిషియల్ మంత్ యువర్ కాంట్రిబ్యూషన్ విల్ బి 10,000. కాకపోతే ఇనిషియల్ మంత్ లోనే మీరు గెలిచారు అనుకోండి, మీకు 3 lakhs వస్తాయి. అటువంటి ఇన్స్ట్రుమెంట్ మార్కెట్ లోనే లేదు. 10,000 సేవింగ్ తో 3 lakhs వరకు మనం తీసుకోగలుగుతాం. సో అటువంటి కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కూడా మేము ఏం చెప్తున్నామంటే, ఇన్వెస్ట్మెంట్ క్లాస్ మీ డెట్ ఒక 30-40% మీరు డెట్ కి కనుక కాంట్రిబ్యూట్ చేస్తే దాంట్లో 40 to 50% చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం అనమాట. ఒక మీ దగ్గర నెలకి ₹20,000 కనుక మీరు సేవ్ చేసుకోగలిగితే దాంట్లో ఒక 10-12,000 రూపీస్ మీరు యంగ్స్టర్ అనుకోండి, 25 to 30-35 years, మోస్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్, 15 years, 20 years. సో యావరేజ్ CAGR రిటర్న్ లాస్ట్ 10-15-20 years నుంచి 10 to 15% వరకు ఉన్న సందర్భాలు ఉన్నాయన్నమాట. సో డెట్ పరంగా షార్ట్ టర్మ్ గోల్స్ 1 year, 2 year, 3 year లో ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మార్కెట్ లింక్ రిటర్న్స్ కి వెళ్ళకూడదు అనమాట, ఫిక్స్డ్ రిటర్న్స్ లో వెళ్ళాలి. అలాగే మన దగ్గర గోల్ పెద్దది ఉంది బట్ సేవింగ్స్ అమౌంట్ లిమిటెడ్ ఉన్నప్పుడు అటువంటి చిట్స్ లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తున్నాం. సో బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయమని చెప్తున్నాం. దాంట్లోనే డెట్ లో ఒక పర్సెంటేజ్ చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తున్నారు. అది ఓకే. సో కంప్లీట్ గా అయితే డిపెండ్ అవ్వద్దు, బట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మీరు ఇప్పుడు ఎవరిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే సపోజ్ నేను ఒక చిన్న కిరాణా షాప్ ఓనర్ అనుకోండి, నేను ఒక మామూలు చిన్న ఉద్యోగస్తుని, నాకు ఒక 50,000 ఇన్కమ్ ఉంది. ఓకే, జనరల్ గా ఈ 50,000, 60,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్స్పెండిచర్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఓకే, చాలా ఇది ఉంది. ఓకే, సో నేను కష్టమే, కానీ వీళ్ళకి ఫ్యూచర్లో నాకు ఏమైనా ఇబ్బందులు రావచ్చు అన్న ఒక చిన్న థాట్ కూడా ఉంటుంది, కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవాలి అని చెప్పి. మన పెద్దలు కూడా అదే చెప్తుంటారు, వచ్చిన దాంట్లోకి వెళ్ళి కొంచెం సేవ్. నేను ఒక 5,000, 10,000 ఇందులోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు ఫ్యూచర్లో ఖర్చు ఉంది కాబట్టి. సపోజ్ ఇప్పుడు నేను 10,000 సేవ్ చేసుకోవాలనుకోండి, జనరల్గా వీళ్ళందరి మైండ్లో ఒక 2-3 థింగ్స్ ఉంటాయి. ఒకటి, నేను అతి కష్టం మీద 10,000 సేవ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సేవ్ చేసే అమౌంట్ సేఫ్ ఉండాలి. ఓకే, అది పోవద్దు. ఓకే, ఎందుకంటే నేను 10 నెలలు కష్టపడ్డ తర్వాత 10,000 ఇప్పుడు సేవ్ చేస్తాను, 10 నెలల తర్వాత 1,00,000 అయింది. నాకు లక్ష కావాలి. ఓకే ఓకే, అదొకటి. దానిపైన ఒక మంచి ఇంట్రెస్ట్ వస్తే ఇంకా బెస్ట్. ఓకే, అండ్ నాకు ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు నాకు ఈ అమౌంట్ తీసుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, మీరు 5,000, 10,000తో రియల్ ఎస్టేట్ తీసుకోలేరు, దానికి పెద్ద అమౌంట్లు కావాలి. ఓకే, ఆ రియల్ ఎస్టేట్ కొనాలంటే ఫస్ట్ నువ్వు చిన్న అమౌంట్లు సేవ్ చేసుకొని ఒక కిట్టి తయారు చేసుకున్న తర్వాత నువ్వు కొనగలవు. ఓకే, సో చిన్న అమౌంట్లు సేవ్ చేసుకోవాలి అన్న థాట్ వచ్చినప్పుడు మనకి ఒక 2-3 ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఒకటేంటి, మీకు ఆర్డీ కావచ్చు. ఇప్పుడు FD అయినా సరే ఇట్స్ బల్క్ అమౌంట్. నేను ₹1,00,000 ఉంటే చేయొచ్చు. ₹1,00,000 ఉంటే కదా, నేను ఫస్ట్ ₹1,00,000 ఎలా సంపాదించాలన్నది నాకు మొదటి ప్రశ్న వస్తుంది. సో నేను ఇప్పుడు 10,000 చేయాలనుకోండి, నేను ఆర్డీలో పెట్టు, రికరింగ్ డిపాజిట్ లో పెట్టుకోవచ్చు, ఆర్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టవచ్చు, ఆర్ చిట్ ఫండ్లలో పెట్టవచ్చు. ఓకే, చిన్న కంపారిజన్ చూడండి. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ లో పెట్టాను అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ నాకు 5 to 6% అలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఆ మ్యూచువల్ ఫండ్ లో పెట్టినా నాకు ఇంట్రెస్ట్, ఇప్పుడు నేను ఓన్లీ 2 years ఫ్రేమ్ కి తీసుకుని అనుకోండి, ఇప్పుడు మీకు 15% రిటర్న్స్ ఇట్లాంటివన్నీ ప్రామిస్ చేస్తారు. కానీ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం 10 years పెట్టాలంటే 120 నెలలు నేను సేవ్ చేయాలి ఎవ్రీ మంత్. ఓకే, ఇన్ జనరల్ గా వాలంటీర్ గా సేవ్ చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే 4 నెలలు సేవ్ చేసిన తర్వాత మనం చేయడమే మానేస్తాం. ఓకే, ఎందుకంటే ఇది అంత మనంతలో మనము ఎవ్రీ మంత్ 10,000 తీసి పక్కన పెట్టడం చాలా కష్టమైన పని. అదే మీరు చిట్ ఫండ్ లో కూడా చేయొచ్చు. చిన్న కంపారిజన్ అవుతుంటే, మీరు ఇప్పుడు 5 నెలలు సేవ్ చేశారు అనుకోండి, నేను ఒక 5 నెలలు నేను 5,000 10,000 సేవ్ చేసుకుంటూ వచ్చాను, 50,000 సేవ్ అయింది. ఓకే,
నాకు ఏదైనా అవసరం పడ్డా అనుకోండి, రికరింగ్ డిపాజిట్లు ఏమవుతుంది, నా 50,000 నాకు వస్తాయి, చిన్న పెనాల్టీ ఏదో ఉంటుంది, మ్యూచువల్ ఫండ్కి వెళ్ళేసరికల్లా నా 50,000 నాకు వస్తాయి. కానీ నా 50,000 వస్తాయా, నాకు 48,000 రావచ్చు, 44,000 రావచ్చు, 52,000, 53,000 కూడా రావచ్చు. ఎందుకంటే 5-6 నెలల్లో పెద్దగా మార్కెట్ బేస్ మీ ప్రిన్సిపల్ కూడా మీకు గ్యారంటీడ్ ఉండదు. చిట్ ఫండ్కి వచ్చాను అనుకోండి, చిట్ ఫండ్ ఈజ్ వన్ ఇన్స్ట్రుమెంట్. చెప్పేది ఏంటంటే మీకు మొదటి నెల నుంచి చివరి నెల వరకు ఏ నెల మీరు మనీ తీసుకున్నా మీరు ఇన్వెస్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ రేట్లు వస్తుంది. సపోజ్ 10,000 మీరు చేస్తే మొదటి మంత్ మీరు తీసుకున్నా మీకు 3 లక్షలు వస్తాయి. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసిందంత 10,000. ఓకే, అలాగే మీరు 10th మంత్ 12th మంత్ అట్లా తీసుకున్నారనుకోండి, మీకు 3.5 లక్షలు 4 లక్షల వరకు రావచ్చు. ఈవెన్ మీరు చివరి నెల అంటే 25వ నెలలో తీసుకున్నా సరే, ఓకే, మీరు మొత్తంలో కలిపేసి 4 లక్షలు కట్టి ఉంటారు, మీకు 4,75,000 వస్తాయి లాస్ట్ మంత్. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రిన్సిపల్ కాకుండా మీకు ఎన్నో రేట్ల ఎక్కువ డబ్బు వస్తుంది. అల్టిమేట్ గా నాకేం కావాలి, నేను మధ్యతరగతి కుటుంబం, నాకు అవసరం వచ్చినప్పుడు నేను 10,000 సేవ్ చేసుకుంటూ వచ్చాను. 5 నెలల తర్వాత నేను చెట్టే ఎత్తుకోగానే నాకు 3 లక్షలు వచ్చాయి అనుకోండి, ఏదైనా పనికి చేసుకుంటాను. సో అందుకోసమని చిన్న అమౌంట్లు ఉన్నప్పుడు చిట్ ఇస్ అ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో ఫైన్, చాలా సింపుల్గా తేల్చేశారు. సో 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 లక్షలు సరిపడేటువంటి డబ్బులు పొందొచ్చు. ఆ విధంగా ఆలోచించి తెలివిగా లీగల్ ప్లాట్ఫామ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సేవ్ చేసుకుంటూ ఉండండి. మంచి చిట్ లో ఇంకొక పవర్ ఉంది ఏంటంటే డిసిప్లిన్ ఫోర్స్ చేస్తుంది అనమాట మీ మీద. ఇట్స్ లైక్ మీ ఇంటికి ఎవ్రీడే జిమ్ వచ్చి మిమ్మల్ని బెడ్ మీద నుంచి నుంచోబెట్టి ఎక్సర్సైజ్ చేయించినట్టు మీతో ఫోర్స్ చేస్తుంది అనమాట, మీతో సేవింగ్ చేయిస్తుంది. లోన్ అంటే ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, బట్ సేవింగ్ అంటే ఇట్స్ ఈజీ టు మిస్. అరే ఇవాళ ఈ నెల సేవ్ చేయకపోతే ఏంటి, పర్లేదు అని. సో చిట్ ఫండ్ ఇన్స్ట్రుమెంట్ విల్ ఫోర్స్ యూ టు సేవ్. మీరు నెల కట్టకపోతే ఆర్గనైజర్ మీకు ఫోన్ చేస్తాడు, చిట్ ఫండ్ కంపెనీ ఫోన్ చేస్తుంది, మీరు ఎందుకు కట్టట్లేదు అని చెప్పి నిలదీస్తారు. అటువంటిప్పుడు ఏం చేస్తుంది, చాలా మంది ఆ డిసిప్లిన్ కి ఉండిపోయి దే విల్ స్టార్ట్ సేవింగ్ అన్న. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, దీన్ని క్యాన్సిలేషన్ ఛార్జ్ అంటారు. ప్రతి చిట్ ఫండ్ కంపెనీలో ఒకసారి జాయిన్ అయితే మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తున్నట్టే అనమాట. మధ్యలో బయటికి వెళ్ళాలంటే పెనాల్టీస్ ఉంటాయి. సో ఇట్ విల్ అగైన్ ఫోర్స్ యూ. సో ఇది యాక్చువల్లీ నెగిటివ్ అయినా కానీ నేను పాజిటివ్ గా చూస్తాను అనమాట. ఒకసారి సో ఈజీ ఎగ్జిట్ ఉందనుకోండి, చాలా మంది ఎగ్జిట్ ఈజీగా చేసేస్తారు అనమాట. ఎగ్జిట్ విత్ కండిషన్స్ ఉందనుకోండి, ఎగ్జిట్ చేయరు. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ లాంగ్ టర్మ్ బెనిఫిషియల్. అంటే ఈ రోజు మీకు దెబ్బగా అనిపిస్తుంది, ఈ రోజు కష్టంగా అనిపిస్తుంది, బట్ ఆ కష్టాన్ని మీరు కనుక ముందుకు వెళ్తే ఆ కష్టంతో పాటు ఫ్యూచర్ లో మీది బాగుంటుంది అనమాట. సో ఈ 2 అడ్వాంటేజెస్, డిసిప్లిన్, దాంతో ఎగ్జిట్ ఛార్జెస్ ఉండడం వల్ల ఇట్ విల్ ఫోర్స్ యూ టు సేవ్. చాలా మంది కస్టమర్లు మమ్మల్ని ఫస్ట్ లో అంటారు కూడా, మేము ఫోన్ చేసి ఈ మంత్ అమౌంట్ కట్టండి అంటే ఏంటి మా ఎంబడి పడుతున్నారు, మేము సేవ్ చేస్తున్నాం కదా అంటారు. అల్టిమేట్ గా ఏంటంటే 5 నెలలు 6 నెలలు వాళ్ళు చుట్టూ ఎప్పుడైతే తీసుకుంటారో 10 నెలల తర్వాత దే విల్ బి వెరీ హ్యాపీ ఒకసారి. ఎందుకంటే బలవంతం మీద అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తున్నారు. చిట్ తీసుకున్నప్పుడు యూ గెట్ లైక్ 3 lakh, 6 lakh, 10 lakh కైండ్ ఆఫ్ మనీ చూడంగానే వీల్ వెరీ హ్యాపీ. ఆ రోజు మాకు మమ్మల్ని ఎవరే నేను ఆ రోజు మీరు బలవంత పెట్టినా మంచి పని చేశారు అని అంటారు. అంటే మీరు అంతే కదండి, ట్రస్ట్వర్తీ పీపుల్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే డాక్ ఏం ఉండదంట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. సో మా కొలీగ్, సో తను ప్రతి నెల 2 lakhs ఆఫ్ 2 ఏదైతే చిట్స్ లో ఇన్వెస్ట్ చేశారనమాట. ప్రతి మంత్ కూడా 20,000 రూపీస్. సో తనకి 4,80,000 రూపీస్ వస్తుందని చెప్పి అనుకున్నారు, కానీ ఇంట్లో బోర్డు తిప్పేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, మనం న్యూస్ కూడా చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా. అలాంటి ప్లేసెస్ లో ఆ వ్యక్తి ఎవరైతే ఒకసారి మోసపోయారో అసలు ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లోకి అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెన్యూన్ చిట్ అని చెప్పి అనుకుంటున్నాం, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా నమ్మలేకపోతున్నారు. సో అలాంటి వారికి మనం మీరు ఏం చెప్తారు అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పినట్టే రిజిస్టర్డ్ చిట్ ఫండ్ లేదనేది చూసుకోవాలి, పర్మిషన్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి, కంపెనీకి పర్మిషన్ ఉన్నాయా లేదో చూసుకోవాలి, గ్రూప్ కి పర్మిషన్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఆపరేట్ చేస్తుంది, వింటేజ్ ఎలా ఉంది, అండ్ ఆల్రెడీ గ్రూప్స్ లో జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మీకు ఒకటి ఐడియా వస్తుంది, కంపెనీ బాగానే ఉంది లేకపోతే డౌట్ఫుల్ ఉందా, రిజిస్టర్డా నాట్ రిజిస్టర్డా, డాక్యుమెంటేషన్ అంతా పక్కగా పెడుతున్నారా లేదా. ఇవన్నీ పెడితే సో చిట్ ఫండ్ బెనిఫిట్స్ పొందుతూ అట్లాగే బెస్ట్ చిట్ ఫండ్ కంపెనీతో అసోసియేట్ అయిన బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఇవన్నీ చేయకుండా చిట్ ఫండ్ బాగుంది ఎనీ చిట్ ఫండ్ లో పెట్టమని చెప్పట్లేదు. చిట్ ఫండ్ ఇన్స్ట్రుమెంట్ మంచిదే, బట్ ఆ సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదనుకోండి, సెలెక్ట్ చేసుకున్న కంపెనీ కరెక్ట్ కాదనుకోండి, మీరు ఇబ్బందుల్లో పడతారు. అది తను యాక్చువల్లీ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్, రిజిస్టర్డ్ చిట్ ఫండ్, ఇట్ ఇస్ అన్రిజిస్టర్డ్ అని చెప్పి. అన్రిజిస్టర్డ్ లో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, చాలా రిస్క్స్ ఉన్నాయి. ఆర్గనైజర్ కి ఏమన్నా అవ్వచ్చు, మార్కెట్ కండిషన్స్ ఏమన్నా అవ్వచ్చు, ఇవన్నీ. సో యూ కెనాట్ బి డిపెండెంట్ ఆన్ 1 person. అంటే
మన మొత్తం సేవింగ్ ని ఒక పర్సన్ చేతిలో పెట్టినట్టు. సో ఇక్కడ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటే మన మొత్తం సేవింగ్ ని ఒక పర్సన్ కాదు, ఒక సంస్థ, ఒక రెగ్యులేటర్ అండర్ పనిచేసే సంస్థ చేతిలో పెట్టినట్టు అనమాట. సో అది మనం కంపేర్ చేసి చూసుకోవాలి. ఎప్పుడైనా మనం మొత్తం ఫ్యూచర్ ని ఒక చేతిలో పెడతామా, లేదా సెక్యూర్ గా ఉండే ప్లాట్ఫామ్ కింద, సెక్యూర్ గా ఉండే రెగ్యులేటర్ కింద పెడతామా? సో అది ఈజీ డెసిషన్ టు టేక్ అని. ఓకే. సో ఇంకొక చిన్న డౌట్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మోసపోయారని చెప్పి అనుకుందాం అన్రిజిస్టర్డ్ వాటిల్లోనే. ఇప్పుడు డిఫాల్ట్ కేసులో ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? మనం కంప్లైంట్ ఇవ్వచ్చా వాళ్ళ మీద? ఎవరి మీద మీరు అంటున్న చిట్ కంపెనీ మీదనా లేకుంటే డిఫాల్ట్ చేసిన వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటి దగ్గర చుట్టుపక్కల, ఇప్పుడు మా కొలీగే చెప్తున్నాను, సో 4,80,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఆ పాయింట్ లో ఆ ఒక పర్సన్ మీదే వెళ్ళి ఏమైనా లీగల్ గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? సో ఛాన్సెస్ చాలా తక్కువ అండి, ఎందుకంటే ఇది ఓకే మనం పోలీస్ కేసు అట్లాంటివి పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్రిజిస్టర్డ్ చిట్స్ ఆర్ నాట్ లీగల్. ఓకే, మీరు అది చెయ్యొద్దు, చేయని పని మీరు చేస్తారు. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ కి అప్పు ఇచ్చాను, అతను తీర్పలేదు అనుకోండి, రెమెడీ ఈజ్ వెరీ డిఫికల్ట్. దానికి వెళ్ళేసి దానికి ఉండొచ్చు, మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, ఇదంతా చేయొచ్చు, కానీ ప్రాసెస్ ఇట్స్ క్రిమినల్ ఇదని. కానీ ఎగ్జాక్ట్ గా మనము చెప్పని యాక్టివిటీ చేసినట్టు అవుతున్నాడు. అదే మీరు రిజిస్టర్డ్ చిట్ కంపెనీ అనుకోండి, రిజిస్టర్డ్ చిట్ కంపెనీ ఏమైనా మీకు టైం కి డబ్బులు ఇవ్వలేదు అట్లాంటివి అయినా అనుకోండి, వెరీ ఈజీ, బికాస్ ఇది లీగల్ ఎంటిటీ, లీగల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు రిజిస్టర్ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈజీగా ఉంటుంది, ఫోరం వెబ్సైట్ కి వెళ్ళేసి గ్రీవెన్స్ లోకి వెళ్ళేసి ఫైల్ చేసేయచ్చు, ఇమీడియట్ గా చిట్ కంపెనీ పిలిచేసి ఇచ్చేస్తారు, మీరు ఎనీ అదర్ లీగల్ ప్రాసెస్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా, మనం ఇప్పుడు బ్యాంకింగ్ కూడా అంతే కదండి, నేను లీగల్ కరెక్ట్ మంచి బ్యాంక్ వెళ్ళేసి చేశాను అనుకోండి, ఇల్లీగల్ రెమెడీ ఉంటుంది. అలా కాకుండా ఇంటి పక్కన ఎవరో ఒకటి చిన్న బ్యాంక్ అని బోర్డు పెట్టుకుంటే మన దగ్గర పెడితే రేపు పారిపోతే ఏముంటుంది, ఏమీ ఆప్షన్ ఉండదు. సో కాబట్టి మా రిక్వెస్ట్, మా మనవి ఏంటంటే, మీరు కొంచెం రిజిస్టర్డ్ కంపెనీస్నే నమ్మండి. ఎలా అయితే బ్యాంక్ లో కానీ, ఎలా అయితే అక్కడ రిజిస్టర్డ్ బ్యాంక్స్కే వెళ్తారో ఇక్కడ కూడా వాటి దగ్గర నుండి, ఇంటి దగ్గర చెయ్యొద్దు పని, ఎందుకంటే అది ఏమైనా జరగవచ్చు. ఓకే, సో ఫైనల్ గా రిజిస్టర్డ్ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు. సో అలా పుట్టుకొచ్చిందే మై పైసా. సో మీ కంపెనీకి సంబంధించి చిట్ ఫండ్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో చెప్పాను కదా, 25-30 years క్రితం నేను స్మాల్ కిడ్ గా ఉన్నప్పుడు నేను చిట్ ఫండ్ ఆప్షన్స్ కి వెళ్ళేవాడిని. సో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మై పైసా 2020లో స్థాపించబడింది. ఎందుకంటే ముందు జరిగిన చిట్ ఫండ్ విధానము 25-30 సంవత్సరాల క్రితం చిట్ ఫండ్ విధానము ఎగ్జాక్ట్లీ సేమ్. బట్ మనం మిగతా ప్రోడక్ట్స్ కొనే విధానంలో కానీ, మిగతా సర్వీసెస్ కొనే విధానంలో కానీ కంప్లీట్ గా తేడా వచ్చింది. ఓకే, అంటే 2016 తర్వాత ఇండియా స్టాక్ అనేది ఒకటి బిల్డ్ చేశారు అనమాట. సో ఈ కేవైసీ, ఈ నాష్, దాని తర్వాత ఈ సైన్ తో ఎవరినైనా కేవైసీ నిర్ధారించవచ్చు, క్విక్ గా జాయిన్ అవ్వచ్చు, క్విక్ గా సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ మనం ట్రాన్సాక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ టెక్నాలజీ బేసిస్ మీద మనము ఆన్లైన్ డిజిటైజేషన్, సో డిజిటైజేషన్ ఎందుకు, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చింది అనమాట. సో వీ వాంటెడ్ టు బీ ఫుల్లీ డిజిటల్, ఫుల్లీ ట్రాన్స్పరెంట్ అండ్ ఫుల్లీ కస్టమర్ సెంట్రిక్. అండ్ కొన్ని 2-3 ఇన్నోవేషన్స్ తీసుకొచ్చామన్నమాట ఈ ప్రోడక్ట్ లో. ఇన్నోవేషన్స్ తో ఏమైపోయింది, రిటర్న్స్ కూడా పెరగడం జరిగింది అనమాట. అండ్ కంప్లీట్లీ ఈ సెక్టర్ లో ఏమేం పర్మిషన్స్ తీసుకోవాలి అనేది కస్టమర్ ని ఎడ్యుకేట్ చేస్తూ, ఆ పర్మిషన్స్ అన్ని అప్ ఫ్రంట్ గా మా యాప్ లో డిస్ప్లే చేస్తూ, యాప్ లో డిస్ప్లే చేస్తారు ఇవన్నీ. సో ట్రాన్స్పరెన్సీ అండి, రిటర్న్స్, క్విక్నెస్, 2 minutes లో మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అదే ఇప్పుడు మీ ఇంటి పక్కన అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ ఆర్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటే 2 minutes లో గ్రూప్ లో జాయిన్ కావడం ఇంపాసిబుల్. ఫస్ట్ ఏదో జాయినింగ్ ఫీజు కట్టాలి, వెయిట్ చేయాలి, గ్రూప్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, లేకపోతే ఎవరైనా ఎంటీ టికెట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఆ ఆప్షన్ అవైలబుల్ ఉండదు మన దగ్గర. అంటే 2 minutes లో యూ కెన్ జాయిన్ ఎనీ గ్రూప్. వీ హ్యావ్ గ్రూప్ స్టార్టింగ్ ఫ్రమ్ 25,000 rupees టు ఆల్మోస్ట్ 25 lakh rupees అనమాట. మంత్లీ సేవింగ్ 1,000 rupees నుంచి 1 lakh rupees వరకు సేవింగ్ చేసుకోవచ్చు. అండ్ 2 minutes లో జాయిన్ కావచ్చు. మొత్తం ప్రాసెస్, ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి గ్రూప్ స్టార్ట్ చేయడానికి, నేను జాయిన్ అవుతున్న గ్రూప్ పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ క్లియర్ గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మొత్తం మనం పే చేసిన అమౌంట్, సో వీ టేక్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఎవ్రీ పేమెంట్ వీ టేక్ త్రూ యూపీఐ అనమాట. సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు, పర్మిషన్స్ చెక్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ లైవ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ లైవ్ గా మొత్తం ట్రాన్సాక్షన్, ఇట్స్ లైక్ డిజిటల్ పాస్బుక్. ఆప్షన్ అది ఎలా జరుగుతూ ఉంటుంది అసలు? ఆప్షన్ కంప్లీట్ గా ఆన్లైన్ ఆప్షన్ ప్రాసెస్ అండి. మనకి అంటే యూజువల్ గా ఫ్రెండ్స్ చెట్టి అని చెప్పి అంటూ ఉంటాం బయట, మనం తెలుసు అందరికి. సో అందులో 10 మంది, 15 మంది, 20 మంది ఎక్కువగా.
కానీ మరి ఇప్పుడు ఈ యొక్క డిజిటల్ దాంట్లో ఎంతమంది 100 మంది కూడా ఉండే ఛాన్స్ ఉంటుందేమో కదా. ఉంటుంది. ఇప్పుడు మనకు మామూలు ఫ్రెండ్స్ చెట్లో కానీ ఆర్ వేరే ట్రెడిషనల్ రిజిస్టర్డ్ కంపెనీస్లో కూడా ఎలా అవుతుందంటే మీరు ఆ ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడైతే ఆక్షన్ అవుతుందో అక్కడ. ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర అనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆర్ రిజిస్టర్ కంపెనీ ఉంది అనుకోండి ఆ కంపెనీ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఎప్పుడో మధ్యాహ్నం 2 గంటలకు ఉంది అనుకోండి ఆక్షన్, మీరు మీ ఆఫీస్కి లీవ్ పెట్టాలి, ఆర్ మీ పనికి మీరు షాప్ ఉందంటే షాప్ మనం క్లోజ్ చేసుకోవాలి. ఎందుకు మా రిలేటివ్స్ కావచ్చు, మా ఫాదర్ వాళ్ళు కావచ్చు, ఆక్షన్ జరుగుతుందంటే ఆ రోజు సెలవు పెట్టేస్తారు అంతే కదా. సో ఒక డే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడికో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ ఆఫీస్ మీ లొకేషన్ లోనే ఉండొచ్చు, లేకుంటే పక్క ఎక్కడన్నా ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి పార్టిసిపేట్ చేయాలి. ఓకే, మనం విన్ కాలేదని జాయిన్ అవ్వడానికి కూడా మీరు చిట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. పెన్ అండ్ పేపర్ తో డాక్యుమెంట్ సైన్ చేయాల్సి వస్తుంది. సో మనకి అది కూడా లేదు. జాయినింగ్ 2 minutes. ఆప్షన్ కి ప్రవీణ్ చెప్తున్నట్టు కొట్టు కట్టేసుకోను, ఇంట్లో హాఫ్ డే లీవ్ పెట్టుకోను వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతే. సో అక్కడ ఏమైపోతుందంటే మీకు చాలా టైం వేస్ట్. ఓకే, ఈసారి విన్ కాలేదనుకోండి మళ్ళీ నెక్స్ట్ మంత్ సేమ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ఇలా దాన్ని మేము డిజిటైజ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే యాప్ లో ఉండడం వల్ల ఇది కంప్లీట్ గా మీ ఇంటికి, మీ ఆఫీస్ లో మీరు ఎక్కడ ఒక 5 minutes గ్యాప్ దొరికిందంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆక్షన్ రేపు ఉందనుకోండి ముందు నుంచే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే ఒక టైం ఫిక్స్ చేసుకొని టైం డిస్ప్లే అవుతుంది మీకు. సో మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతుంది అంట. మీ యాప్ లో కనబడుతుంది, నోటిఫికేషన్స్ వస్తాయి, అండ్ ఆక్షన్ స్టార్ట్ అయ్యే ముందు నోటిఫికేషన్ వస్తుంది, అండ్ కౌంట్ డౌన్ టైమర్స్ ఉంటాయి. సో మీరు సపోజ్ నేను ఆఫీస్ లో కూర్చున్నా అనుకోండి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం, పక్కకి వెళ్ళేసి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఈజీగా పార్టిసిపేట్ అవుతుంటారు. సో మాకు 100 members ఉన్నా సరే ఈచ్ గ్రూప్ లో, ఆర్ 50 members ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్ కౌంట్, ఓకే, ఈజీగా అందరూ అవుతుంది. అండ్ ఇది ఎట్లా అవుతుందంటే గ్రూప్ చాట్ లాగా. ఇప్పుడు సపోజ్ మీరు వాట్సాప్ లో ఉన్నారండి, వాట్సాప్ లో ఏం చేస్తారు, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటే అందరు చాటింగ్ చేస్తుంటారు. సేమ్ అంతే ఈజీ మా ఆక్షన్ కూడా. ఆన్ డిజిటల్ అనగానే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదన్నట్టు. ఎట్లయితే వాట్సాప్ లో హాయ్ అని ప్రెస్ చేస్తారో ఇక్కడ 1000 రూపీస్ 2000 రూపీస్ అంతే ప్రెస్ చేసి ఎంటర్ కొట్టగానే, ఎట్లయితే వాట్సాప్ లో ఎంటర్ అనగానే మీ మెసేజ్ వెళ్ళిపోతుందో అండ్ గ్రూప్ లో మొత్తం చాట్ కనబడుతుంది. ఇక్కడ అందరూ ఎవరెవరు ఏం బిట్స్ వేస్తున్నాయి కూడా క్లారిటీగా కనబడుతుంటాయి అనమాట. సో ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉండొచ్చు, మీరు బెంగళూరులో ఉండొచ్చు, ఇంకొక చెన్నైలో ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అండ్ మనం ముగ్గురం వేసినవి ఇక్కడ కనబడిపోతుంటాయి, బిడ్డింగ్ ఈజీ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మా దాంట్లో ఆక్షన్ పార్టిసిపేషన్ ఎక్కువైపోయింది. ఆక్షన్ ని బట్టే రిటర్న్స్ ఉంటాయి. సో జనరల్ గా మీకు మార్కెట్ లో మిగతా కంపెనీ కంటే మాది ఆల్మోస్ట్ డబుల్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకు అంటే పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇట్ ఈస్ ఈజీ టు పార్టిసిపేట్, యు ఆర్ నాట్ వేస్టింగ్ ఎనీ టైం, అండ్ రిటర్న్స్ డబుల్ కూడా వస్తాయి, ఆల్మోస్ట్ డబుల్ వస్తాయి కంపేర్ టు నార్మల్ దాంట్లో. నార్మల్ చిట్ ఫండ్స్ లో 4 to 6% ఉంటుంది, దాంట్లో 8 to 12% వరకు. లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ అనుకో. yes and this is short term also, like you know 2 years నుంచి 4 years మధ్యలో ఉంటాయి మా అండ్ రిటర్న్స్ ఉంటాయి, మీకు మనీ అవైలబిలిటీ ఉంది, ఎప్పుడైనా డబ్బులు లిఫ్ట్ చేయొచ్చు. గుడ్ అండి, సూపర్. సో యూజువల్గా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో స్కామ్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో మనం చూస్తున్నట్లయితే మనీ మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తున్న టైంలో కస్టమర్స్ కావచ్చు, సో ఎవరైతే పర్టికులర్ పర్సన్ పే చేయాలనుకున్నారో ఆ డిజిటల్ పేమెంట్స్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ట్రస్ట్ చేయొచ్చు? సో ఇది కొంచెం నాకు కూడా చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ ఇట్లాంటి టర్మ్స్ వాడంగానే కొంచెం నమ్మకం అవి ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యలో ఆన్లైన్ లోన్ యాప్స్ అన్ని ఇట్లాంటివి వచ్చేసి, కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ కొన్ని స్కామ్లు ఇవన్నీ కూడా అవుతుంటాయి, ఫేస్ ఉండదు కాబట్టి. జనరల్ గా ది ట్రెండ్ వి హావ్ సీన్ ఇస్ జనరల్ గా మనుషులు ఎదురుగా ఉంటే నమ్మకం ఎక్కువ ఉంటుంది. అంతే. చిన్న ఎగ్జాంపుల్, సారీ టు ఇంటరప్ట్, అంటే జస్ట్ ఒక నమ్మకం కలిగించడానికి. సో షర్ట్స్ చాలా బాగున్నాయి 150 రూపీస్ అని చెప్పి ఆన్లైన్ లో వచ్చింది, ఫేస్బుక్ లో. సో బాగున్నాయి కదా, మంచిగా ఉపయోగపడే ఇంటర్వ్యూస్ కి బాగుంటుంది అని చెప్పి ఒక 6 shirts సెలెక్ట్ చేశాను అనమాట. సో పేమెంట్ చేసేసాను నేను 250 అనుకుంటా. సో ప్రాబ్లీ ఎంతో 1500 ఎంతో కట్ అయిపోయాయి. అసలు నాకు నోటిఫికేషన్ లేదు, ఒక మెయిల్ లేదు, ఏం లేదు. షర్ట్ బదులు ఖర్చీఫ్ వచ్చింది. ఖర్చీఫ్ కూడా రాలేదు సార్ యాక్చువల్లీ. సో అంటే ఇది ఒక జస్ట్ 1500 రూపీస్ యొక్క పరిస్థితి అనమాట యూజువల్ గా. ఖచ్చితంగా ఆ కేసులో అడుగుతున్నాను. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. చెప్పండి. ఓకే, డిజిటైజేషన్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఎనీ ఇంప్రూవ్మెంట్ కదండి. ఓకే, సమాజంలో ఏదైనా ముందుకు వెళ్ళిన కొద్ది ఓకే కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు మొబైల్ అసలుకి ఫోనే లేని కాలం ఉండే, ఎప్పుడైతే ఉత్తరాలు రాసుకునే వాళ్ళము, తర్వాత ఫోన్ వచ్చింది, తర్వాత ఇప్పుడు మొబైల్ వచ్చింది. దీనివల్ల కమ్యూనికేషన్ ఎంతో ఇంప్రూవ్ అయింది, అలాగే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కొన్ని. ఓకే, సో ఏది మనం చూసి ఇప్పుడు మీరు సపోజ్ ఒక 10 years 15 years బ్యాక్ మనం బ్యాంక్ వెళ్ళాం అనుకోండి. బ్యాంక్ లో మనకి ఏమయ్యేది, నాకు
అసలు నా మనీ ఎంత ఉంది, ఒక ట్రాన్సాక్షన్ అయ్యిందా లేదా అంటే ఏం చేయాలి, మనం పాస్బుక్ తీసుకొని వెళ్ళాలి, అక్కడ క్యూలో నిలబడాలి, వాళ్ళు అప్డేట్ చేస్తే అవుతుంది. అంటే వాళ్ళు వర్కింగ్ డే కోసం ఎదురు చూడాలి, ఆ టైమింగ్స్ లోనే వెళ్తేనే పాస్బుక్ అప్డేట్ అవుతుంది. నా ట్రాన్సాక్షన్ నేను అయ్యిందా లేదా చూసుకో, ఒకళ్ళు 1000 రూపాయలు డిపాజిట్ అయ్యిందా లేదా అని చూసుకోవాలి. మనీ విత్డ్రా చేయాలనుకోండి, మార్నింగ్ వెళ్ళి టోకెన్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఏటీఎం మిషన్స్ వచ్చాయి. తర్వాత ఏమైంది, మనకి ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ వచ్చింది. దీని అన్నిటి వల్ల కొంచెం డిజిటల్ ఫ్రాడ్ కూడా పెరిగినా ఎంత అందుబాటులోకి వచ్చిందండి. ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళండి, ఇప్పుడు నా దగ్గర అకౌంట్ ఉందండి, నేను 15 years నుంచి కోటక్లో అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాను. హార్డ్లీగా 2 times వెళ్ళి ఉంటాను బ్రాంచ్ కి, ఎందుకంటే ఇప్పుడు అంతా నా పవర్ నా మొబైల్లోనే ఉంది. ఓకే, ఏటీఎం లో మనీ విత్డ్రా చేసుకుంటాను. టెక్నాలజీ వల్ల అది పాసిబుల్ అయింది. అలాగే మీరు ఇంతకుముందు షర్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు, కానీ మీరు సేమ్ చూడండి, ఇప్పుడు అమెజాన్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఓకే, ఇప్పుడు జెప్టోలు ఇవన్నీ వచ్చాయి. ఎక్కడైతే మీరు షాప్కి వెళ్ళి కొనాలి ఉంటుండను, చాలా సార్లు మంత్కి మొత్తం కావాల్సిన సామాన్లు మనము ఎక్కడో హోల్సేల్ మార్కెట్కి వెళ్ళో లేకుంటే పక్క ఊరికి వెళ్ళో కొనేవాళ్ళం. ఇప్పుడు మన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇది ఎలా పాసిబుల్ అయింది, డిజిటల్ వల్లనే పాసిబుల్ అయింది. ఓకే, 1-2 షర్ట్స్ అలా వచ్చిండొచ్చు, ఓకే, బట్ మనం ట్రస్టెడ్ వెబ్సైట్ నుంచి కొంటే అలాంటి ఛాన్సెస్ చాలా తక్కువ. ఇదే అమెజాన్ లో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇదే మీరు ఇన్స్టాలో ఉన్న ఏదో యాడ్ లో చేస్తే ఈ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ 2 విషయాలు, ఒకటి డిజిటైజేషన్ వల్ల మీకు ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అవుతుంది. ఇన్ఫాక్ట్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీకు రిసీట్ మీ మెయిల్కే వచ్చేస్తుంది, ఎక్కడ ఏ స్టేజ్ లో ట్రాన్సిట్ లో ఎక్కడ ఉంది అన్నది కూడా తెలుస్తుంది. సో చిట్స్ లో కూడా అంతే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాల్లో చేస్తున్నారా, అమెజాన్ లో చేస్తున్నారా ఎంత ఇంపార్టెంట్, రిజిస్టర్ లో చేస్తున్నారా, అన్రిజిస్టర్ లో చేస్తున్నారా అంత ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే డిజిటేషన్ వల్ల, ఇంతకుముందు చెప్పాను కదండి, ఇప్పుడు పాస్బుక్ అప్డేషన్ ఎట్లయితే ప్రాబ్లమ్, నేను ఎవ్రీ మంత్ పే చేస్తున్నాయి అక్కడ కనబడతాయి లిస్ట్, నాకు వచ్చిన డివిడెండ్ లిస్ట్ కనబడుతుంది, ఎవరు ఆప్షన్ లో పార్టిసిపేట్ చేశారో లిస్ట్ కనబడుతుంది, ఎంతకి వెళ్ళింది, ఎవ్రీ డేటా డిజిటల్ ఏంటంటే నా యాప్ లో నాకు ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది. నేను ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఈ మంత్ చిట్టు ఎంతకు పోయిందని నేను ఏ బ్రాంచ్ మేనేజర్ కో లేకుంటే ఎవరో ఏజెంట్ కో కాల్ చేసి వాళ్ళు ఫోన్ ఎత్తి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రాత్రి 10 గంటలకు చూసుకోవాలనుకున్నా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మా వైఫ్ డిస్కస్ చేయాలనుకున్నాం అనుకోండి, ఏంటి చిట్టు ఎత్తుదామా, మనం ఎంత సేవ్ చేసాము అంటే అప్పుడప్పుడు యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. అండ్ వీళ్ళకి అసలు అప్రూవల్ ఉన్నాయా, పర్మిషన్లు ఉన్నాయా, యాప్ ఓపెన్ చేయండి మీకు అన్ని కనబడుతుంది. నేను ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి, యాప్ ఓపెన్ చేయండి పార్టిసిపేట్ చేసేది. సో డిజిటైజేషన్ ఈస్ వెరీ 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 కన్వీనియంట్ అండ్ సేఫ్ ఆల్సో. ఎందుకంటే మీకు ఇప్పుడు నేను ఆఫ్లైన్ చిట్ అనుకోండి, నేను క్యాష్ ఇస్తాను, వాళ్ళు వెళ్ళి క్యాష్ నేను ఇయ్యలేదు రేపు అంటాడు, నేనేం కెమెరా పట్టుకొని తిరిగాను కదండి, అది రికార్డ్ చేసుకోవడానికి. వేరేజ్ ఇక్కడ నేను యూపీఐ ద్వారా పే చేస్తాను, ఇమ్మీడియట్ గా నాకు ఒక SMS వస్తుంది, నాకు ట్రాన్సాక్షన్ రిసీట్ వస్తుంది. సో ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో మీరు కరెక్ట్ పార్టీని నమ్మి చేస్తే డిజిటైజేషన్ ఈజ్ యాక్చువల్లీ వే ఆప్షన్ అంటారు. బట్ మీరు రాంగ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతే ఎవరు సేవ్ చేయరు. అంటే మీరు పర్సన్ నమ్ముతారా లేకపోతే ప్రాసెస్ నమ్ముతారా? అండ్ ప్రాసెస్ మొత్తం ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా కనపడుతుందా లేదా, మీకు ప్రతి స్టెప్ లో మీకు చెప్తున్నారా లేదా? బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ అన్రిజిస్టర్డ్ అండ్ దెన్ ట్రెడిషనల్ వన్స్ ఇస్ దే ఆర్ జనరల్లీ ఒపేక్. అంటే ఎక్కువ సమాధానం చెప్పరు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు. సో డిజిటల్ కంపెనీస్ కి వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ బిల్డ్ చేయాలి అంటే ఓపెన్ గా ఉండాలి. ఇట్స్ లైక్ మనం రెస్టారెంట్కి వెళ్తాం, కిచెన్ గ్లాస్ కిచెన్ ఉంటుంది, కొన్ని కిచెన్స్ చూసుంటారు, ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనమాట. మా కిచెన్ లో మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు, బయట నుంచి కూడా చూడొచ్చు, పదార్థాలు చూడొచ్చు, మా క్లీన్లీనెస్ చూడొచ్చు. సో అట్లాగే అనమాట. డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి హైడ్ చేయడానికి ఏం ఆస్కారం ఉండదు అనమాట. ప్రతి ఒక్కటి పారదర్శకంగా చూపిస్తాం, ప్రతి లైసెన్స్ ని డిస్ప్లే చేస్తాం, ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం, అన్ని పద్ధతి ప్రకారంగా చేస్తాం అనమాట. అటువంటిప్పుడు ఇంకా ఏం డిస్క్రిపెన్సీ ఉండే ఛాన్స్ లేదు. ప్రవీణ్ గారు, నేను మా ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో అడుగుతున్నాను. సో వాళ్ళకి వచ్చే డౌట్స్, చిట్ ఎందుకురా, నమ్మకం లేదు, మనం డైరెక్ట్ గా పర్సనల్ లోన్ తీసుకుందాం, పోతే పోయింది రిస్క్ అని చెప్పి అనుకునే ఛాన్స్ ఉంటుంది. సో దానికి దీనికి కంపారిజన్ చేయమంటే ఏం చెప్తారు? ఓకే, సో వన్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఏంటంటే పర్సనల్ లోన్ అన్నది ఇమీడియట్గా వచ్చేది, ఖచ్చితంగా దాని బెనిఫిట్ అది. సో ఈ రోజు నాకు అమౌంట్ కావాలనుకున్నాను అనుకోండి, నాకు ఈ రోజే అమౌంట్ నేను ఈ రోజు బ్యాంక్ వెళ్ళి అప్లై చేయొచ్చు విత్ ఇన్ వీక్ టైం, 10 days ద్వారా ఇప్పుడు స్పాట్ లో కూడా వచ్చేస్తుంది. అందరికీ రాదండి ఇక్కడ. అదే ఒకటి ఏంటంటే ఈజీ, సో పర్సనల్ లోన్ ఇమీడియట్ కన్సంప్షన్. రెండో స్టెప్కి వెళ్ళేసరికల్లా పర్సనల్ లోన్ అవైలబిలిటీ ఎవరికి ఉంటుందండి. పర్సనల్ లోన్ అవైలబిలిటీ మేజర్ గా ఏంటంటే కొన్ని సెంటర్స్ లోనే ఉంటుంది, ఇప్పుడు సిటీస్లలో ఉంటుంది, ఆర్ మేజర్ డిస్ట్రిక్ట్ సెంటర్లలో వరకే ఉంటుంది. ఇది కంప్లీట్ రూరల్ వరకు పర్సనల్ లోన్స్ అందుబాటులో ఉండవు. ఓకే, అది మొదటి ప్రాబ్లం. రెండోది ఏంటంటే ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండదు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక మంచి ఎంఎన్సీకి ఆ సాఫ్ట్వేర్ లో ఉన్నారనుకోండి, అందరు మీ ఇంటి వద్దకు వచ్చేసి లోన్స్ ఇస్తారు. అదే మీ ప్రొఫైల్ మారుతున్న కొద్దీ ఓకే ఇది చాలా కష్టం అయిపోతుంది. సపోజ్ నేను ఒక చిన్న కిరాణా షాపు ఆర్ ఛాయ్ షాప్ ఉంది అనుకోండి, రోడ్ పక్కన ఉంది, నాకు ఎవరు లోన్ ఇవ్వరు. అది పాన్ షాప్ ఉంది అనుకోండి, నాకు ఎవరు లోన్ ఇవ్వరు. అంటే ఏదో ఒక 10,000 లోన్ అట్లాంటివి ఇస్తుండొచ్చు, కానీ నేను కొంచెం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, 1,00,000 రూపాయలు కావాలంటే నాకు ఎవరు.
సో పర్సనల్ లోన్తో ఈ ప్రాబ్లమ్స్. రెండో ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఏంటంటే చిన్న చిన్న ఫైనాన్షియల్ మిస్టేక్, మన ఫైనాన్షియల్ అవేర్నెస్ చాలా తక్కువ, అంటే ఎవరు నేర్పించున్నారు మనకు సరిగ్గా డబ్బు గురించి. సో మనం ఏదో చిన్న మిస్టేక్ చేసి ఉంటామో, క్రెడిట్ కార్డు మిస్టేకో లేకుంటే ఒక అమౌంట్ లేట్ కట్టడమో చేయడం వల్ల మన బ్యూరో స్కోర్ కూడా, అంటే సిబిల్ స్కోర్ అంటాం కదా, అది కొంచెం ఖరాబ్ అయి ఉంటుంది. అసలుకే లోన్ రాదు ఇంకా. ఓకే, అది ఇక మీకు డోరే షట్ అన్నట్టు, ఇంకా బ్యాంక్స్ ఎప్పటికీ ఇవ్వవు. వీళ్ళకి లోన్ అవసరం ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీ ప్రొఫైల్ కొంచెం వీక్ ఉంటే మీకు 12%, ఇప్పుడు మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి 12% నుంచి 36%, 40% వరకు ఇంట్రెస్ట్ రేట్లు పడతాయి. ఓకే, సో ఇదంతా పర్సనల్ లోన్. సో పర్సనల్ లోన్లో మీకు తొందరగా లోన్ వచ్చే అవకాశం ఉన్నా మీ ప్రొఫైల్ని బట్టి, మీరు ఏ ప్లేస్లో ఉంటున్నారు అన్న దాన్ని బట్టి మీకు లోన్ వస్తుందా రాదా, ప్లస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది అన్నది చాలా తేడా ఉంటుంది. ఓకే, సో అదే మీరు చిట్స్ విషయానికి వచ్చారనుకోండి, చిట్స్లో ఒక బ్యూటీ ఏంటంటే ఈ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్కి చిట్స్ అవైలబుల్ ఉంటుంది. మీరు చిట్ ఎప్పుడైనా లిఫ్ట్ చేసుకోవచ్చు. సో సపోజ్ మీ ప్రొఫైల్ కొంచెం వీక్ ఉందనుకోండి, వీక్ అంటే ఏంటంటే మీ బ్యూరో స్కోర్ తక్కువ ఉండొచ్చు కావచ్చు, ఆర్ మీ ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మీరు ఒక 10 months సేవ్ చేసుకుని ఆ తర్వాత చిట్ లిఫ్ట్ చేసుకోండి. అదే ఇప్పుడు 10 months ఇప్పుడు సేమ్ స్ట్రక్చరే ఉంటుందండి ఇక్కడ కూడా, సేమ్ స్ట్రక్చర్ ఉంటుందండి. చిట్స్ అనే అందరికీ లోన్స్ ఇవ్వగలము. ఓకే, సో బేసిక్ ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఎంత అష్యూరిటీ ఏంటి, మీ అష్యూరెన్స్ ఏంటి అనే దాన్ని బట్టి. సో మా దగ్గర ఎలా అనుకోండి, ఇప్పుడు మీరు మంచి ప్రొఫైల్ ఉందంటే మీకు ఫస్ట్ మంత్లోనే వెరీ ఈజీ టు, కొంచెం బ్యూరో స్కోర్ బాగాలేదు ఆర్ కొంచెం వీక్ ప్రొఫైల్ ఉందనుకోండి, కొన్ని రోజులు పేమెంట్ చేయండి అంట, మీ క్రెడిట్ హిస్టరీని ఎస్టాబ్లిష్ చేయండి అంట, అంటే మీ పేమెంట్ కెపాసిటీని ఎస్టాబ్లిష్. ఒక 6-7 months నేను పేమెంట్ చేస్తాను అనుకోండి, ఇతను 5,000 రూపాయలు 6 months కట్టగలడు అనుకోండి, 6 months లో మీరు మనీ తీసుకుంటామంటే మేము ఇచ్చేస్తాం. సో ఈ విధంగా పర్సనల్ లోన్ అందరికీ అందుబాటులో ఉండదు, చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ కి అవైలబిలిటీ ఉంటుంది. వేరే చిట్ ఫండ్ మిగతా అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. ఒకటి. రెండో బెనిఫిట్ ఏంటంటే, సపోజ్ నేను ఒక ఆర్డీ చేస్తున్నాను, నేను మ్యూచువల్ ఫండ్ చేస్తున్నాను, గత 5 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను, అయినా బ్యూరో స్కోర్ బాగాలేదు, అయినా నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. నేను సేవింగ్ ప్యాటర్న్ బట్టి నాకు లోన్ ఇంట్రెస్ట్ లో వేవ్ ఆఫ్ ఏం దొరకదు. ఓకే, నాకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారో అదే ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. అదే వేరే చిట్ ఫండ్ లో ఏంటంటే మీరు ఒక గ్రూప్ లో ఎన్ని రోజులు సేవ్ చేశారన్న దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ రేట్ మారిపోతుంది. ఇనీషియల్ గా లోన్ తీసుకునే వాళ్ళకి 10 to 12% ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అయితే, మీరు ఒక 10th to 15th month లో తీసుకున్న వాళ్ళకి 4-5% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, 4-5% per annum ఇంట్రెస్ట్. సో మీ సేవింగ్ జర్నీ వల్ల కూడా మీ ఇంట్రెస్ట్ రేట్ లో బెనిఫిట్ వస్తుంది. చిట్ ఫండ్ లో ఈ బెనిఫిట్ ఉంటుంది. ఎలాగా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది అంటే, ఇనీషియల్ గా చాలా ఎక్కువ మంది ఆప్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఒక 25 నెలల గ్రూప్ 25 మంది ఉన్నారు అనుకుందాం. ఓకే, మొదటి 10 నెలలు 11 నెలల వరకు చాలా మంది ఆప్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు. మోర్ దెన్ 1% విల్ బి బిడింగ్. ఓకే, బట్ 10వ నెల 11 నెలల తర్వాత ఆప్షన్ పార్టిసిపేషన్ పడిపోతుంది. ప్రవీణ్ చెప్పినట్టు 10వ నెల నుంచి చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు, ఒక్కోసారి పార్టిసిపేట్ కూడా చేయకపోవచ్చు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే 10 నెలల్లో మీరు పికప్ అందరూ కూడాను పికప్ లాస్ట్ చేసుకునే థాట్ లో ఉంటారు. పికప్ చేసుకునే థాట్ లో ఉన్నప్పుడు మీరు అద్భుతమైన బెనిఫిట్ పొందొచ్చు అంటారు. 10 నెలల్లో పికప్ చేసుకుని ఫుల్ ఓన్లీ 5% డిస్కౌంట్, అంటే నార్మల్ గా ఫస్ట్ మంత్ to 10 months లో 30%, 35% వరకు డిస్కౌంట్కి వెళ్తుంది. అదే 15th, 16th month లో ఒక్కోసారి మన దగ్గర ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయనప్పుడు 5 to 10% డిస్కౌంట్. 5 to 10% డిస్కౌంట్ అంటే ఒక 5 months కి, ఒక 5 months ముందు 30-40% డిస్కౌంట్, ఒక 5 months తర్వాత 5 to 10% డిస్కౌంట్. అంటే నెక్స్ట్ 10 months వరకు మీకు 3 to 4% కంటే ఎక్కువ వర్కౌట్ కాదు. సో పర్సనల్ లోన్ కంటే చాలా చాలా చీప్ గా, ఎస్పెషల్లీ 10వ నెలల వరకు వెయిట్ చేయగలిగితే, 10వ నెలల నుంచి 25వ నెల వరకు, సో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా చాలా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో తెలివైన చిట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇదే పని చేస్తారు, ముందు పార్టిసిపేట్ చేస్తారు, వెయిట్ చేస్తారు, గ్రూప్ మొత్తం ఇంక్రీస్డ్ పార్టిసిపేషన్ ఉన్నంత వరకు బిడ్ చేయరు, పార్టిసిపేషన్ పడిపోగానే వచ్చేస్తారు అనమాట. అలా దాన్ని తీసుకొని వేరే దగ్గర ఎక్కడన్నా మీరు సెల్ఫ్ ఎవరికైనా లెండింగ్ చేసుకోవచ్చు, ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టచ్చు, ఆర్ తీసుకొని మళ్ళీ ఇంకొక చిట్ ఫండ్ స్టార్ట్ చేయొచ్చు. సో అలా చేస్తారు అనమాట. వెరీ సావీ అండ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఈ పని చేస్తారు, చేసి తక్కువ రేట్ మీద తీసుకొని ఎక్కువ రిటర్న్ సంపాదిస్తారు అనమాట. అవును, సో తెలివిగా చేయాలి ఇటువంటి ప్రాసెస్ చేసినప్పుడు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, సో ఇప్పుడు మీరు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కాబట్టి 25 lakhs వరకు ఇక్కడ ఇందులో బెనిఫిట్ ఉందని చెప్పి అన్నారు, అంటే చిట్ ఫండ్. సో ట్యాక్స్ బెనిఫిట్ సంబంధించి ఏమన్నా పొందొచ్చా? ఖచ్చితంగా ట్యాక్స్ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే అండి, సో మీకు ఇందులో ఇప్పుడు ఎవ్రీ మంత్ కొంచెం సేవ్ చేస్తారు. ఓకే, మీరు లిఫ్ట్ చేసినప్పుడు మనీ వస్తుంది.
దీనికి కాకుండా ఎవ్రీ మంత్ డివిడెండ్ కూడా వస్తుందండి. డివిడెండ్ అంటాం, ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. సపోజ్ ₹1,00,000 చిట్టి మీరు 4,000 వేశారు, ఓకే, అందులో తిను 80,000కి పాడుకున్నాడు, 20,000 మిగతా అందరికి ₹1,000 డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ ₹1,000 డివిడెండ్ అంటాం, అది మీ రిటర్న్. సో దీన్ని అదర్ ఇన్కమ్ అంటారు. సో ఇది ట్యాక్సబుల్. సో ఇండివిజువల్ గా ఉన్నారనుకోండి, ఇది కొంచెం ట్యాక్సబుల్ ఉంటుంది, అదర్ ఇన్కమ్ లో చూపించాలి. సో మీ కేటగిరీని బట్టి. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక చిన్న మర్చెంట్ అనుకోండి, ఓకే, మీకు చాయ్ షాప్ ఓనర్ కావచ్చు, మీరు కిరాణా షాప్ అతను కావచ్చు, మీరు మెడికల్ షాప్ అతను, ఎనీ స్మాల్ బిజినెస్, మీరు మీ బిజినెస్ పేరు మీదుగా ఓకే అలా చేశారనుకోండి. సో ఏదైతే మనీ మీరు ఇక్కడ పెడుతున్నారో అది ఇన్వెస్ట్మెంట్ గా వస్తుంది. సపోజ్ నేను 1 lakh చిట్ అనుకోండి, ఆర్ 10 lakhs చిట్ తీసుకోండి. 10 lakh చిట్ మీరు ఫస్ట్ 10-15 months లో ఎప్పుడు తీసుకున్నా ఓకే మీరు 6 లక్షల నుంచి 7-8 లక్షల వరకు వస్తుంది. వేరే మీరు మొత్తం జర్నీలో మీరు 8 లక్షలు ఏం పే చేస్తారు ఆఫ్టర్ డివిడెండ్. సో మీరు తక్కువ అమౌంట్కి తీసుకుంటారు, ఎక్కువ అమౌంట్ కడతారు కదా. సో దీన్ని ఏమవుతుంది అంటే బిజినెస్ లాస్ లాగా చూపించుకోవచ్చు. దానివల్ల మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది, బిజినెస్ లాస్ లాగా చూపించుకోవచ్చు. సో జనరల్గా మేము ఏంటంటే బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బిజినెస్ పేరు మీద తీసుకోమని ఎందుకు చెప్తామంటే, మీకు GST బెనిఫిట్ వస్తుంది, బిజినెస్ లాస్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా బెనిఫిట్ వస్తుంది. ఓకే, సూపర్. రవి గారు, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఉంటారు, చదువు ఎక్కువ రాని వాళ్ళు కూడా ఉండొచ్చు, అంటే ఎవరైనా హెల్ప్ తీసుకొని ఇలాంటి ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవచ్చు. సో అలాంటి వారికి ఏమన్నా మీ కస్టమర్ సర్వీసెస్ కానీ, సో వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి యూజర్ ఫ్రెండ్లీగా అయ్యే ఛాన్స్ ఎలా ఉంటాయి ఏంటి? సో ఫస్ట్ మేము డిజిటల్ లాగానే స్టార్ట్ అయ్యాం, కానీ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన రీజన్ బట్టి అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి లోకల్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 23 నుంచి 24 సెంటర్స్ ఉన్నాయి అన్నమాట. గ్రేట్. అండ్ ప్రతి సెంటర్ లో మనం ఒక 10 నుంచి 20 మంది లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ లోకల్ అసోసియేట్స్ తో పనిచేయడం జరుగుతుంది. మన ఓన్ స్టాఫ్ 3-4 ఉంటారు, 10 నుంచి 20 మంది బిజినెస్ అసోసియేట్స్ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఎవరైనా యాప్ గురించి ఇప్పుడు యూపీఐ పేమెంట్ ఎంత సింపుల్ అయిపోయిందంటే రూరల్ ఏరియాస్ లో కూడా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు యూపీఐ ఆపరేట్ చేయడం వస్తే, మనం డబ్బులు పంపించడం వచ్చినా, డబ్బులు రిసీవ్ చేసుకోవడం వచ్చినా కానీ మన యాప్ ని ఆపరేట్ చేయగలరు. అది దాంట్లో కూడా ఇబ్బందిగా ఉంది అంటే, మన దగ్గర లోకల్ సెంటర్స్ ఉన్నాయి, మన స్టాఫ్ ఉన్నారు, బిజినెస్ అసోసియేట్స్ ఉన్నారు, అలాగే ఫోన్ చేసినా కానీ ఫోన్ మీద కూడా హెల్ప్ చేయడానికి కస్టమర్ సర్వీస్ ఉన్నారు అన్నమాట. వీళ్ళందరూ కలిసి ఎవరైతే ఈ బెనిఫిట్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి కస్టమర్ సర్వీస్ అందజేయడం జరుగుతుంది. ఓకే, రవి గారు, నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రెడిషనల్ నుంచి ఇప్పుడు ఆన్లైన్ తీసుకొచ్చారు. సో ఫ్యూచర్లో ఇంకేమన్నా చేంజెస్ కానీ ఏమన్నా చిట్ ఫండ్స్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి. సో మా దగ్గర పెద్ద ప్లానే ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ 4 years లో నడిచింది మైపైసా 1.0 అనుకుంటున్నాం. రాబోయే కాలంలో నెక్స్ట్ 4 to 5 years లో అక్రాస్ సౌత్ ఇండియా విస్తరించాలనుకుంటున్నాం. అండ్ ఈ సర్వీస్ ని మెనీ కస్టమర్స్ కి అందజేయాలనుకుంటున్నాం. బట్ ప్రోడక్ట్ ఫీచర్స్ లో కూడా చాలా మార్పులు తీసుకురావాలనుకుంటున్నాం. సో ఇన్నోవేటివ్ హైబ్రిడ్ ప్రోడక్ట్స్ తీసుకురావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎలాగంటే ఎనీ టైం పైసా అనే ఒక ఫీచర్ ఉంది. ఇప్పుడు నార్మల్ గా ఆప్షన్ విన్నర్ ఒక్కడే ఉంటాడు. అవును. కాకపోతే ఎనీ టైం పైసా అంటే మేము వేరే NBFCs ఆర్ వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో టైఅప్ తో ఎవరైతే ఆప్షన్ లో పార్టిసిపేట్ చేశారో, ఒక ఇన్ని ఆప్షన్స్ తర్వాత, 4 ఆప్షన్స్ తర్వాత, 6 ఆప్షన్స్ తర్వాత, 10 ఆప్షన్స్ తర్వాత వాళ్ళ క్రెడిట్ ప్రొఫైల్ ని బట్టి మేము వాళ్ళకి లోన్ గా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మీరు చిట్ లో సేవ్ చేసుకుంటున్నారు, మీరు అప్పటి వరకు పికప్ చేసుకోలేదు, 10 నెలలు సేవ్ చేశారు, 10,000, ₹1,00,000 సేవ్ చేశారు. ఆ ₹1,00,000 మామూలుగా వేరే చిట్స్ లో ఏంటంటే అది లాక్ అయిపోతుంది. మీరు ఓన్లీ లిక్విడిటీ ఎలాగైతే చిట్స్ లో మీరు పికప్ చేసుకున్నప్పుడు మీకు డబ్బులు వస్తాయి అనమాట. మీరు పికప్ చేసుకున్నంత వరకు ఆ డబ్బులన్నీ లాక్ అయిపోతాయి. దాని మీద కూడా లిక్విడిటీ, ప్రీపెయిడ్ వాలెట్స్ లాగా కానీ, ప్రీపెయిడ్ కార్డ్స్ లాగా కానీ, బిల్ పేమెంట్ ఇంటిగ్రేషన్స్ తో కానీ, సో ఆ డబ్బుల్ని మీరు యూజ్ చేసుకునేటట్టుగా వేరే సంస్థలతో టైఅప్ గురించి మేము మాట్లాడుతున్నాం. ఇంకొకటి బై నౌ పే లేటర్ అని అంటారు. ఇవాళ కొనండి, డబ్బులు తర్వాత కట్టండి. సో చిట్ ఈస్ సంథింగ్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు మీ దగ్గర ఇన్సూరెన్స్ ఏదైనా కొనాలనుకుంటారు, ఇప్పుడు మీ దగ్గర 2-wheeler ఉంది, 4-wheeler ఉంది, ఎమర్జెన్సీ ఇప్పుడే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అది చిట్ కంపెనీ కడుతుంది, లైక్ మైపైసా కడుతుంది. మీరు మీ చిట్ జర్నీని కంటిన్యూ చేయండి. సో ఈ బెనిఫిట్ కూడా ఉంటుంది, బై నౌ పే లేటర్. ఓకే, ఈ ఫీచర్ త్వరలో రాబోతుంది. ఈ 3-4 ఫీచర్స్ అన్ని త్వరలో రాబోతుంది. ఇంకోటి ఏంటంటే లార్జ్ గ్రూప్స్ కి ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్ గ్రూప్స్ అనమాట, సపోర్టివ్ గ్రూప్స్. ఇది స్టార్ట్ అయినప్పుడు సోషల్ అండ్ కమ్యూనిటీ బెనిఫిట్ గురించి చిట్స్ స్టార్ట్ అయ్యాయి. బట్ ఎక్కడో ఒక టైంలో మనం వేరే ట్రాక్కి వెళ్ళిపోయాం అనమాట.
ఇది ఫ్రెండ్స్ చిట్టి. ఫ్రెండ్స్ చిట్టి అంటే ఫ్రెండ్స్ లో ఇప్పుడు మనం ముగ్గురం ఫ్రెండ్స్ అనుకుందాం. సో మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, తను ఒక బిజినెస్ చేస్తున్నాడు. మీరేమో ఫినాన్స్ బిజినెస్ చేస్తున్నారు, నేను డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నాను, ఆయన కిరాణా బిజినెస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు కిరాణా బిజినెస్ ఇప్పుడు వాళ్ళకి ఆన్లైన్ వచ్చిన తర్వాత, ఈ క్విక్ కామర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. సో మీరు హెల్ప్ చేయొచ్చు ఫర్ గెటింగ్ సమ్ ఫినాన్షియల్ బెనిఫిట్, నేను హెల్ప్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్తో ఎట్లా తనని సపోర్ట్ చేసుకోండి. మనం అందరం ఒకటే గ్రూప్లో ఉన్నాం అనుకోండి, హెట్రోజీనియస్ గ్రూప్స్, సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. సో ఈ హెల్ప్ అనేది మైపైసా చేయాలనుకుంటుంది అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి వాల్యూ యాడెడ్ సర్వీసెస్, వాళ్ళకి వెల్నెస్ బెనిఫిట్స్, స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఇవన్నీ మేము హెల్ప్ చేస్తాం. మోర్ దెన్ ఇప్పుడు ఏంటి, ప్యూర్లీ ఫినాన్షియల్ ప్రోడక్ట్ అయిపోయింది. ఫినాన్షియల్ ప్రోడక్ట్ ప్లస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్, అంటే జెన్యూన్లీ ట్రైంగ్ టు అప్లిఫ్ట్ దెమ్, అప్ స్కిల్ దెమ్ అండ్ దెన్ గివ్ అదర్ బెనిఫిట్స్ అనమాట. సో ఇవన్నీ 3-4 ఫీచర్స్ ని నెక్స్ట్ 3 to 4 years లో తీసుకురావడం జరుగుతుంది. అమేజింగ్ సార్. దీంతో కంప్లీట్ గా చిట్ అనే ప్రోడక్ట్ చిట్ బేస్ అయినా కానీ దాని మీద చాలా డిఫరెంట్ లేయర్స్ బిల్డ్ చేసి ట్రాన్స్ఫర్మేటివ్ ప్రోడక్ట్ లాగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మీ మాటలు వింటే నాకు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి అనిపిస్తుంది. సో వెరీ నైస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ ఎన్ఆర్ఐ ఉన్నారు, సో తను కనుక మీ యొక్క మైపైసాలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏంటి పాసిబుల్ అవుతుందా? సో ఎన్ఆర్ఐస్ కి పాసిబుల్ కాదండి, ఇది మన ఇండియన్ కరెన్సీలో ఇండియన్ అకౌంట్స్ నుంచే చేయాలి. అండ్ సిగ్నేచర్ అన్న చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్ మీద. ఓకే, సో వాళ్ళు ఇండియన్, మాది ఈ సైన్ ఓకే, సో ఇండియన్ అకౌంట్స్ నుంచి పే చేసి ఇండియన్ ఫోన్ నంబర్తో ఇక్కడ సైన్ చేసేయగలిగితే ఇట్ ఈస్ ఓకే. ఆర్ ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా ఉంటారు, ఫాదర్ ఉంటారు, బ్రదర్ సిస్టర్ ఉండొచ్చు, వాళ్ళ పేరు మీద చేయొచ్చు. ఓకే, కానీ సో ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి, మాకు సిగ్నేచర్ చేయగలిగేటట్టు ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఓకే ప్రవీణ్ గారు, మన ఆడియన్స్ అందరూ కూడాను స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత స్మాల్ బిజినెస్ చేసేవాళ్ళు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్ ది సేమ్ టైం హౌస్ వైఫ్స్. సో వీళ్ళందరికీ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఎలా ఉంటుంది ప్రాసెస్ ఈ యొక్క చిట్ ఫండ్స్ అంటే ఏం చెప్తారు? ఓకే, సో ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరైనా సరే సేవింగ్స్ చేసుకోవాలి, కరెక్ట్ కదా. అండ్ ఎంత తొందరగా సేవింగ్స్ హ్యాబిట్ అలవర్చుకుంటే అంత మంచిది. ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్ అన్నారు, వీళ్ళు ఏంటంటే వెరీ యంగ్ ఏజ్, ఓకే ఇప్పటి నుంచే సేవింగ్స్ అలవాటు చేసుకున్నారు అనుకోండి. చాలా మంది అప్పుల మీద డిపెండ్ అయ్యి, మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్తారు అప్పు చేయకురా అని చెప్పేసి, అప్పు చేసి పప్పు కూడా తినే బదులు సేవింగ్ చేసుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో మన దగ్గర ఈ స్టూడెంట్ కమ్యూనిటీ కానీ, ఇప్పుడు హౌస్ వైఫ్ ఉండొచ్చు, తన ఇన్కమ్ లెవెల్ని బట్టి చిన్న మొత్తంలో చిట్టి చేయదు. మన దగ్గర ఇప్పుడు 50,000 చిట్టి కూడా ఉంటుంది. అండ్ ఎలా ఉంటుందంటే 2,000 రూపీస్ పే చేయాలి మంత్లీ. ఓకే, అండ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 50,000. ఓకే, సపోజ్ నేను హౌస్ వైఫ్ అనుకోండి, నాకు ఏదైనా అవసరం పడవచ్చు, ఆర్ లేకుంటే పిల్లలకి ఏదైనా చేద్దాము అన్న థాట్ ఉండొచ్చు. అండ్ 2,000 రూపీస్ నాకు డైలీ హౌస్ హోల్డ్ ఖర్చులు కాకుండా ఒక 2,000 మిగుల్చుకుంటే ఆ 2,000 మా దగ్గర సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు అన్లైక్ బ్యాంక్ తనకు రేపు 50,000 కావాలనుకుంటే ఇప్పుడు హౌస్ వైఫ్ కి బ్యాంక్ పర్సనల్ లోన్ ఇవ్వదు. ఓకే, వేరేజ్ ఇక్కడ తను స్టార్ట్ చేసి సేవింగ్ చేసుకుంటూ ఉంటే తన సేవింగ్ జర్నీ ప్రకారంగా రేపు పొద్దున ఒక 10th month లో చెట్టు లిఫ్ట్ చేయాలనుకుంటే తను లిఫ్ట్ చేసుకోవచ్చు, ఆ అమౌంట్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే స్టూడెంట్స్ అయినా సరే, ఓకే స్టూడెంట్ జనరల్గా 18 years అబోవ్ ఉండాలి, ఎందుకంటే లీగల్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ కావాలి కాబట్టి తను కూడా 1,000 రూపాయలు, 2,000 రూపీస్, 4,000, 5,000 రూపీస్ ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుని వీళ్ళందరికీ ఏంటంటే లోన్స్ అనేవి వెరీ డిఫికల్ట్, వీళ్ళకి రేపు పొద్దున అవసరానికి కావాలని. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మ్యూచువల్ ఫండ్ ఇట్లాంటి వాటిలో కూడా సేవ్ చేయొచ్చు, అవి కూడా ఖచ్చితంగా చేయాలి ఎవరైనా. కాకపోతే దాంట్లో కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ చేయాలనుకోండి, మ్యూచువల్ ఫండ్లో ఎన్నో రకాలు ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని ఉంటుంది, కేటగిరీని బట్టి, ఇండస్ట్రీని బట్టి ఉంటుంది, ఆర్బిట్రాజ్ ఫండ్ ఉంటాయి, ఎన్నో రకరకాల ఫండ్స్ ఉంటాయి, కొత్త కొత్త ఫండ్స్ వస్తూనే ఉంటాయి. అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. వేరేజ్ అండ్ దాంట్లో దాని స్ట్రక్చర్ అర్థం కావాలి బేసిక్గా. ఓకే, బట్ సేవింగ్ చేయడానికి ఇప్పుడు అంత ఆలోచించాలి, ఇప్పుడు నేను నా పని నేను చేసుకోవాలా, ఇప్పుడు అదంతా ఆలోచించుకోవాలా అన్న థాట్ వస్తుంది. చిట్ ఫండ్స్ ఏందనుకోండి, సింపుల్, ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నెలకి 2,000 రూపాయలు పక్కన పెడతాను. ఓకే, నాకు నెలకి ఒక 500 రూపాయలు డివిడెండ్ వస్తుంది. ఓకే, అండ్ నాకు చిట్ కావాలనుకున్నప్పుడు లిఫ్ట్ చేసుకోనుకోండి. ఇప్పుడు నేను ఎక్కడన్నా నేను స్టూడెంట్ ని, నాకు ఏదన్నా ఫీజు కట్టుకోవడానికో, ఓకే ఏదైనా డివిడెండ్ ఆన్ ది స్పాట్ పడిపోతుందండి, లేదంటే నెక్స్ట్ దాంట్లో ఏమన్నా మీరు 2 రకాల ఆప్షన్ ఉంటుందండి మైపైసా. సో డిజిటైజేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నట్టు, ఇప్పుడు ట్రెడిషనల్ చిట్ ఫండ్ అనుకోండి, పేపర్ది ఏదో ఒకటే చేయగలరు, ఇదర్ పే చేయగలరు, అడ్జస్ట్ చేయగలరు, మోస్ట్ 99% అడ్జస్ట్మెంట్ చేసేస్తారు. నెక్స్ట్ డిజిటల్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కస్టమర్ కే పవర్ ఇచ్చామన్నమాట, కస్టమర్ ఆఫ్ చేసుకోవచ్చు.
నాకు ఎవ్రీ మంత్ పే చేయండి అంటే ఎవ్రీ మంత్ 500 వాళ్ళ అకౌంట్లో వేస్తాం, ఎందుకంటే అది మీ డబ్బు మీది, సో మీరే ఉంచుకోండి అని చెప్పి. ఆర్ మీరు నాకు వద్దండి అది ఊరికే నాకు 500 ఇచ్చి మళ్ళీ నేను కట్టడం ఎందుకు, మీరు నెక్స్ట్ డ్యూకి అడ్జస్ట్ చేసుకున్నట్టు నెక్స్ట్ డ్యూ కూడా. సో ఇది స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ కూడా మా దగ్గర చిన్న చిట్స్తో స్టార్ట్ చేసి ఒక్కసారి వాళ్ళ క్రెడిబిలిటీ పెంచుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఓకే వీళ్ళు కట్టగలుగుతారని 2000 నుంచి నెక్స్ట్ 5,000 రూపీస్కి వెళ్ళి ఓకే. ఇప్పుడు 10 lakhs చిట్ ఉంది, 5 lakh చిట్ ఉంది అనుకోండి, 5 lakh చిట్కి కస్టమర్ ఎంత కట్టాల్సి వస్తుంది, 7,000 నుంచి 10,000 కట్టాల్సి వస్తుంది. నేను 7,000 తీసి పక్కన పెట్టగలను అనుకుంటే యూ అప్ టు 5 lakh వరకు మీరు మనీ చేసుకోవచ్చు, దానితో ఎన్నో పనులు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు హౌస్ వైఫ్ అనుకోండి, చిన్న హౌస్ హోల్డ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీరు చిన్న వర్తకులు, నేను మీ ఫ్రీడమ్ చూస్తాను, స్మాల్ బిజినెసెస్ ఆల్సో ఎంతో మంది ఉంటారు, వీళ్ళకి బ్యాంక్ నుంచి అంత అవైలబిలిటీ ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు అన్ని. వీళ్ళందరూ కూడా మా డిజిటల్ చిట్స్ లో చేసుకున్నారు అనుకోండి, ట్రస్ట్ అన్నది ఎవరిని ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది డిజిటల్, మేము అన్ని సర్టిఫికేట్స్ లైసెన్స్ లో అప్రూవల్ అన్ని అక్కడ పెట్టాం కాబట్టి బ్లైండ్ గా మా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎప్పుడంటే అప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు పార్టిసిపేట్ ఇన్ ఆక్షన్. ఓకే, మా దాంట్లో చెప్పాను కదా ఇంతకుముందు, వాట్సాప్ చాట్ చేసినంత ఈజీ. తర్వాత చిట్ లిఫ్ట్ చేయాలన్నప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ ఫుల్ ఉంటుంది. మీరు ఆక్షన్ విన్ కాగానే మీకు మెసేజ్ వస్తుంది, బాబు మీరు ఆక్షన్ విన్ అయ్యారు, ఈ 5 డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. మేము బేసిక్ అడిగేది 2 డాక్యుమెంట్, మీ కరెంట్ అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్, ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియాలి. రెండోది మీ ఇన్కమ్ ప్రూఫ్, మీరు ఎంత కెపాసిటీ ఉంది మీది అన్నది. ఈ 2 డాక్యుమెంట్లు మాకు ఇచ్చేస్తే ఆ డాక్యుమెంట్లు ఇచ్చిన విత్ ఇన్ 48 hours మేము మీకు అది మాకు అప్రూవ్ కాగానే మీకు అమౌంట్ ఇచ్చేస్తాం. ఇట్ ఈస్ సో ఈజీ. కాబట్టి వాళ్ళు ఎనీ ప్రొఫైల్ వాళ్ళు మా దగ్గర చిట్స్ చేసుకుంటే ఇట్స్ వెరీ 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 ఈజీ. ఓకే, సూపర్ అండి. సో లెట్స్ కమ్ బ్యాక్ టు యువర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఈ యొక్క బైపాస్ స్టార్ట్ అయినప్పుడు 2020లో ఇట్స్ బీన్ 4 years కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. సో మీకు మోస్ట్లీ ఛాలెంజ్ చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ట్రస్ట్లో కావచ్చు, ఆడియన్స్ నుంచి, ఐ మీన్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టింగ్. సో ఎట్లాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు అంటే ఏం చెప్తారు? అంటే థ్యాంక్ఫుల్లీ పెద్దగా ఛాలెంజెస్ ఏం ఫేస్ చేయలేదండి. గ్రేట్. సో ఇనీషియల్ డేస్లో మేము హైదరాబాద్, బెంగళూరులో స్టార్ట్ చేసాము. సో ఇనీషియల్గానే మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచే మనం డిజిటైజేషన్ మీద, ట్రాన్స్పరెన్సీ మీద, ఫీచర్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందే కరెంట్లో లోటుపాట్లు ఏమేమి ఉన్నాయి, ఏమేమి బెనిఫిట్స్, ఏమేమి ఫీచర్స్ ఇస్తే కస్టమర్స్ మనల్ని బాగా యాక్సెప్ట్ చేస్తారు అనే దాని మీద వెళ్ళాం కాబట్టి మాకు పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ జరగలేదు. పెద్దగా ఛాలెంజెస్ కూడా ఏం ఫేస్ చేయలేదు. బట్ 2 challenges చెప్తాను. సో కస్టమర్స్ నుంచి కాదు, బట్ జనరల్లీ ఎందుకంటే పేమెంట్ గేట్వే దొరకడానికి కొంచెం ఛాలెంజ్ ఉంది. సో ఒక 1 to 2 years డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో ఫైట్ చేసి, డాక్యుమెంట్ చేసి, ఈమెయిల్స్ పంపి, మల్టిపుల్ డిస్కషన్స్లో దాని తర్వాత అది కూడా జరిగింది. ఇప్పుడు 2 years తర్వాత మేము లోకల్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది అనమాట. సో లోకల్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగిన తర్వాత ఏదైతే ఇనీషియల్గా ట్రస్ట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కానీ నాకు ఇంకా ఫైనల్గా కమిట్ అవ్వలేకపోతున్నానండి. ఆ కమిట్ అవ్వలేకపోతున్నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోకల్ సెంటర్స్ చూడడంతో అండ్ లోకల్ అసోసియేట్స్ తో పనిచేయడంతో, సో ఏదైతే చిన్న చితక ఇబ్బందులు ఏదైనా ఉన్నా కానీ సో కస్టమర్స్ కి ట్రస్ట్ డెఫిసిట్ కంప్లీట్ గా పోయింది. ఇప్పుడు సెంటర్ ఉంది, లోకల్ రిఫరెన్స్ ఉంది, లోకల్ గా ఎంప్లాయీస్ ఉన్నారు, పర్మిషన్స్ అన్ని చూడొచ్చు, యాప్ ఉంది, మొత్తం చూసుకోవచ్చు, 24/7 కస్టమర్ సర్వీస్ ఉంది, రిటర్న్స్ బాగున్నాయి, 2 minutes లో జాయిన్ అవ్వచ్చు, 2 minutes లో ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. కస్టమర్స్ విన్ కాగానే వీళ్ళు 2 to 4 working days లో డబ్బులు 2 to 4 working days లో డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ చూడడంతో వీ హావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఆల్మోస్ట్ 25,000-26,000 మెంబర్స్ అయ్యారు ఇప్పటి వరకు లాస్ట్ 4 years లో. ఆల్మోస్ట్ 3,000 to 4,000 పీపుల్ హ్యావ్ రేటెడ్ అస్ ఆన్లైన్. సో మనం ఆన్లైన్ కాబట్టి ఇట్స్ లైక్ ఓపెన్ బుక్ అనమాట. సో ఎవరైనా సర్వీస్ పొందిన తర్వాత ఆటోమేటికల్లీ ఆన్లైన్ లో రివ్యూ రేటింగ్ ఇవ్వచ్చు. 4.5 star రేటింగ్స్ యావరేజ్ గా వచ్చాయి మనకి లాస్ట్ 4 years లో. సో థ్యాంక్ఫుల్లీ ఒక 400-500 వర్త్ ఆఫ్ సేవింగ్స్ కమిట్మెంట్ చేసుకున్నారు కస్టమర్స్. 280-290 గ్రూప్స్ మనం స్టార్ట్ చేసాము. దాంట్లో 140-150 గ్రూప్స్ tenure క్లోజ్ అయినాయి ఉన్నాయి. కరెంట్లీ అబౌట్ 140-150 గ్రూప్స్ యాక్టివ్ గా రన్ అవుతున్నాయి. సో ఛాలెంజెస్ పెద్దగా లేవు, బట్ మనం అనుకున్న విధంగానే ముందుకు సాగుతుంది. అండ్ వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ జర్నీ అంటూ. సూపర్. ప్రవీణ్ గారు, యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సో మీ సక్సెస్ జర్నీని చెప్పమంటే ఏమని చెప్తారు మీ మాటల్లో? ఇంకా చాలా దూరం ఉంది ప్రయాణం. సో రవి ఫస్ట్లోనే ఇంట్రడక్షన్లో చెప్పారు కానీ మాకు కెరీర్ వైజ్గా వీఆర్ హ్యాపీ, వీఆర్ డూయింగ్
బాగా చేస్తుంటాం జాబ్లో. ఓకే, కానీ ఎక్కడో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంటర్వ్యూ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆ తాహతాలాడేది. అండ్ సో మేము ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇది పర్సనల్. నేను నా చదువు ఓకే, కానీ మొత్తం మా నాన్న చిట్తోనే స్పాన్సర్ చేశాడు. ఓకే, నేను నా ఫస్ట్ ఇల్లు కూడా నేను ఇప్పుడు అంత వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాలేజ్లో చదువుకున్నాను. నేను ఫైనాన్స్ చదివాను, ఫైనాన్స్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నా. నా ఇల్లు కొనుక్కోవడానికి డబ్బు ఓకే చిట్ ఫండ్ నుంచే తెచ్చుకున్నాను. అది సో ఆ అసోసియేషన్ ఉండే చిట్. సో సంథింగ్ ఏదో చేయాలి ఈ ఇండస్ట్రీలో, ఎందుకంటే మా నాన్న లాంటి వాళ్ళు కావచ్చు, ఓకే తన నాన్న లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చిట్స్ లో డిపెండ్ ఉన్నారు. వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలన్న దీంతో వచ్చారు. టుడే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే, కి ఆల్మోస్ట్ లైక్ 26,000-27,000 ఫ్యామిలీస్ కి వీఆర్ సపోర్టింగ్. ఓకే, వీళ్ళందరూ ఎన్నో బిజినెస్, మా దగ్గర 50% స్మాల్ స్కేల్ బిజినెసెస్ ఉన్నారు. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళ బిజినెస్ పెరగడానికి, బిజినెస్ ఎక్స్పాన్షన్ కి చేస్తున్నాం. ఇది మా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది, ఏదో చేస్తున్నాం. కానీ 20,000 మేము 3 states లో ఉన్నాం. ఓకే, కొన్ని కోట్ల జనాభా ఉన్న స్టేట్. మా ప్రతి ఇంటిలో ఓకే, ప్రతి ఇంటికి ఏదో ఒక హెల్ప్ చేయగలగాలి, మై బస్ ద్వారా హెల్ప్ జరగాలి. అప్పటి వరకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే రాదు. జర్నీ 4 సంవత్సరాలు అయింది కదండి స్టార్టింగ్, కానీ ఖచ్చితంగా ఆ గోల్తో వెళ్తున్నాం. యాజ్ ఆన్ టుడే నేను నా కార్పొరేట్ లైఫ్ కంటే కంపేర్ చేసుకుంటే వెరీ హ్యాపీ. ఓకే, అండ్ ది ప్రోగ్రెస్ ఇస్ గుడ్ నౌ. మేము ఐ థింక్ వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోన్ చిట్ ఫండ్ కంపెనీ. ఇంత ఫాస్ట్గా 4 సంవత్సరాల్లో ఇంత కస్టమర్లను ఎక్వైర్ చేసుకున్న కంపెనీ ఏదీ లేదు. సో ఇదంతా కారణం ఏంటంటే కస్టమర్లు నచ్చి, మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఒక 30% ఆఫ్ మా కస్టమర్లు మాకు రిపీట్ కస్టమర్ మా బిజినెస్ లో. అంటే కస్టమర్ నచ్చి ఓకే మళ్ళీ జాయిన్ అవుతున్నారు. 60% ఆఫ్ మా కస్టమర్ రిపీట్ కస్టమర్లు. ఎట్లా అంటే నా గ్రూప్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ 60% కస్టమర్లు మాకు జాయిన్ అవుతున్నారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ మా బిజినెస్ రిఫరల్ బిజినెస్. మేమేమి హోర్డింగ్స్ పెట్టలేదు, అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, మాకెవరు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరు లేరు, అట్లా ఏమీ లేదు. స్టిల్ ఇంత దూరం ఎలా వచ్చామంటే కస్టమర్స్ కి నచ్చింది, వాళ్ళు తన మిత్రులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చామన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, బట్ కనీసంగా ప్రతి ఇంటికి వెళ్ళాలి, అది మాత్రం అది మీ ఫైనల్ గోల్ అంటారు. ఆల్ ది బెస్ట్ సార్, చాలా బాగా చెప్పారు. అండ్ సార్ రవి గారు, మీరు కూడా మీ మాటల్లో చెప్పండి, మీ యొక్క సక్సెస్ జర్నీని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అండ్ మీ పార్ట్ అంటే ఏమని చెప్తారు? అంటే కెరియర్లో 15 years ప్రతి ఇయర్ గ్రో అవుతూ వచ్చాను అనమాట. గ్రో అవుతూ వస్తే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ వచ్చాయి. అండ్ ఫైనల్గా CEO స్టేజ్ కూడా వెళ్ళాను. ఎప్పుడు కూడా పైకి వెళ్తున్న కొద్దీ అంతే అలోన్గా ఫీల్ అయ్యాను అనమాట జాబ్లో. ఎందుకంటే యాజ్ యూ గ్రో అప్ ద ల్యాడర్ యూ విల్ బీ అలోన్. సో దెర్ విల్ బి టూ మచ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్, అండ్ అల్టిమేట్లీ ఆ అలోన్నెస్ ని పక్కకు చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. సో ఫుల్ఫిల్మెంట్ ఈ ఎంటర్ప్రినర్షిప్ జర్నీలో వచ్చింది లాస్ట్ 4 years. ప్రవీణ్ చెప్పినట్టు ఒక 25,000 customers కి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు అనమాట. వాళ్ళు నార్మల్గా వాళ్ళ సేవింగ్స్ ని ఫోర్స్ చేయగలిగాము. వాళ్ళు బయట మార్కెట్లో ఈ సేమ్ చిట్టిని కనుక బారో చేయాలనుకుంటే 2 rupees 3 rupees వడ్డీతో బారో చేసుకోవాలి. మనం 1 to 1.5% వాళ్ళకి వెళ్తుంది. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇంపాక్ట్ దట్ వీ హావ్ క్రియేటెడ్. సో ఎవ్రీ కస్టమర్ దట్ వీ ఆన్ బోర్డ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఆ కస్టమర్ కౌంట్ పెరుగుతుంటే హ్యాపీనెస్ ఈస్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ బ్యాక్ టు ద సొసైటీ. సో సాటిస్ఫాక్షన్ 100% ఉంది. సూపర్. సో మీ గురించి మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అండ్ మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు సార్? సాడ్ డేస్ అట్లేం లేదు. హ్యాపీయెస్ట్ డేస్ వెన్ వీ రీసెంట్లీ క్రాస్డ్ సర్టెన్ మైల్ స్టోన్ ఇన్ మై పైసా అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ క్రాస్డ్ 4.5 star రేటింగ్ ఫ్రమ్ కస్టమర్స్. అమేజింగ్. సో అండ్ వీ హ్యావ్ రీచ్డ్ సర్టెన్ మైల్ స్టోన్ అనమాట. పెట్టిన తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ 100% గా గ్రో అవ్వడం జరిగింది. సో లాస్ట్ డిసెంబర్లో వీ హ్యావ్ కంటిన్యూడ్ ద సేమ్ పేస్. అవర్ కస్టమర్ రేటింగ్ ఆల్సో హెస్ క్రాస్డ్ 4.5 star. మోర్ ఆల్సో విత్ కస్టమర్స్. మన దగ్గర ఎంప్లాయీస్ కూడా మేము 4 years ముందు స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అప్పుడు ఆల్మోస్ట్ 2 to 3x మేము గ్రో అయ్యాము. స్టార్టింగ్ లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ మనతో ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నారు. అండ్ కంపెనీ బాగా చేస్తున్నది. కంపెనీ ఒక వాల్యూ సిస్టమ్ ఏంటంటే కంపెనీలో షేర్ హోల్డర్స్ లాగా ఎంప్లాయీస్ ని కూడా చేర్చుకున్నాం ఆల్రెడీ. ఇసాప్ కాదు, ఆల్మోస్ట్ ఒక 30 employees ఆర్ ఆల్రెడీ షేర్ హోల్డర్స్ ఇన్ ద కంపెనీ. సో వాళ్ళు మనతో పాటు కలిసి కంపెనీని బిల్డ్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ లో అని. సో ఇవన్నీ చేయడంతో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సూపర్.
సో మీరు సార్ మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? ఐఎమ్ వెరీ హ్యాపీ గో లక్కీ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు సాడ్ అన్నది ఉండొచ్చు కానీ అంత సాడెస్ట్ అన్నట్టు అయితే ఏం లేదు, బట్ హ్యాపీ అయితే చెప్పగలను ఖచ్చితంగా. సో ఒకటి నేను అఫ్ కోర్స్ నాకు ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏంటి, ఇప్పుడు ఐఎంఐఎం వాళ్ళు సీట్ వచ్చినప్పుడు వాజ్ వెరీ హ్యాపీ. అప్పటికి అదే అచీవ్మెంట్ అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ అక్కడ నాకంటే బ్రిలియంట్ మైండ్స్ ఉండాలి, మనం చేసిన జర్నీ ఏమీ లేదు అనిపించింది. తర్వాత ఫస్ట్ టైం నాకు జాబ్ వచ్చినప్పుడు ఐ వెరీ హ్యాపీ, అబ్బా చాలా హై పేయింగ్ జాబ్ వచ్చింది. తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే నాకంటే ఎంతో మంది ఉంది. అలా ఎవ్రీ స్టేజ్ లో ఏదో కంపారిజన్ ఏదో ఒకటి ఉంటే హ్యాపీ అనిపించేంత లోపల కొత్తది కనిపించింది. బట్ ట్రూ హ్యాపీనెస్ అంటే యాక్చువల్ గా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చిన మూమెంట్ ఏంటంటే మా ఫస్ట్ యానివర్సరీ చేసాం కంపెనీకి. ఓకే మై ప్లస్ అది 1 year అయిపోయినప్పుడు. సో మేము చిన్నగా స్టార్ట్ చేసాము. ఎంతో మంది ఎన్నో అనుమానాలు ఉంటాయి, అరే బిజినెస్ ఎందుకు మనకి అంటారు, మంచి జాబ్ చేస్తున్నప్పుడు మానేయడం ఎందుకు అని అంటారు. దాంట్లో చిట్ ఇండస్ట్రీ అన్లాక్ చేస్తాం. చిట్ అనగానే నెగిటివ్, అరే పోయి చిట్ ఇండస్ట్రీలో చేయడం ఏంటి, నువ్వు బ్యాంకింగ్ లో వాటిలలో ఉన్నవాడివి, ఇట్లాంటి ఇండస్ట్రీ. జనరల్ చిట్ అంటే ఏంటంటే జనరల్ గా ఈ ప్రొపరేటర్షిప్లు ఎందుకు ఏది చేయని వాళ్ళు వెళ్ళి అట్లాంటివి చేస్తుంటారు. మీరు ఇట్లాంటి వెళ్ళి ఎన్నో అనుమానాలు, కస్టమర్లు డిజిటల్ ఉండరు, ఇదంతా కాదు, ఎన్నో అనుమానాల మధ్యలో లేదు ఏదో ఒక ఇంపాక్ట్ చేయాలి అని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మా టీం వచ్చింది, వాళ్ళు సేల్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఫస్ట్ 1 year వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఇన్వెస్టర్స్ వచ్చారు, ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టారు. ఫస్ట్ 1 year యానివర్సరీలో వెన్ ఒక 50-60 మెంబర్స్ ఆఫ్ అవర్ టీమ్ అందరం గ్యాదర్ అయిపోయి మేము సెలబ్రేట్ చేసుకున్న రోజు ఒక దగ్గర కూర్చొని నేను చూస్తుంటే అరే ఇంతమంది ఓకే వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ చేయగలుగుతున్నాం, ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ లైఫ్లో ఇంపాక్ట్ చేయగలుగుతున్నాం, ఇది మేము చేసాము, ఇది చేయగలము అని ప్రూవ్ చేసాం కదండి. ఇంతమంది మన కోసము అని లాయల్గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఎవ్రీథింగ్ దే ఆర్ పుట్టింగ్ ఇన్. దట్ డే సమ్హౌ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ కి ఐ ఫెల్ట్ నీళ్ళు వచ్చేసి అనమాట. ఎందుకంటే నేను సంథింగ్ క్రియేట్ చేశాను. ఎందుకంటే క్రియేట్ చేయడం అన్న చాలా ఇంపార్టెంట్. అండ్ అంత నెగిటివిటీలోకి వెళ్ళి కూడా క్రియేట్ చేయగలిగాము, ఇంపాక్ట్ చేయగలిగాము కదా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ డే. ఐ థింక్ ఆ రోజు అంటే గూస్ బంప్ లాగా ఆ విధంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఎవ్రీ డే ఐ వాక్ ఇన్ టు ఆఫీస్, ఐ సీ లైక్ 100 people వర్కింగ్ కదా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ దానికోసం కదా నేను ఇదంతా చేస్తున్నాను అన్న ఇది వస్తుంటుంది. సో every day is a new happy I can support that statement. Every other day Praveen tells me that I feel very happy walking into office just looking at our team serving అనేది నేను చెప్పగలను. సో అది ఇప్పుడు చెప్పట్లేదు, రెగ్యులర్గా చెప్తూ ఉంటాడు అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ అస్ వర్కింగ్ టుగెదర్, వర్కింగ్ టువర్డ్స్ దిస్ కాజ్. వెరీ వెరీ ఎక్సైటింగ్. సో దట్స్ హౌ ఎంటర్ప్రినర్షిప్ అనేది అలా ఉండాలని చెప్పి. సూపర్. సో మీరు అప్కమింగ్ ఎంటర్ప్రినర్స్ కావచ్చు, యూత్కి యాజ్ ఒక సీఈఓగా ఏం చెప్తారు? ఒకటి క్లారిటీ ఆఫ్ మైండ్, డిసిప్లిన్. క్లారిటీ ఆఫ్ మైండ్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు, అండ్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్న తర్వాత దాని వెనకాల పరిశ్రమ, డిసిప్లిన్గా యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్ అనమాట. ట్రూ. అండ్ రాబోయే కాలం ఏంటంటే, సో మేము చదువుకున్న జనరేషన్లో మాకు ఒకటే ఒక ఏం ఉండేది, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇంత సంపాదించాలి, అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ లేవు. అదొకటే సింగిల్ మైండెడ్ థింకింగ్ ఉండేది. బట్ ఇప్పుడు రాబోయే కాలం నెక్స్ట్ 10 to 20 years, లాస్ట్ 5 to 10 years రేట్ ఆఫ్ చేంజ్ అంటాం అనమాట. సొసైటీ మారుతున్న విధానం, టెక్నాలజీ మారుతున్న విధానం, ఇయర్కి మంత్కి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు 10 yearsకి 20 yearsకి చేంజ్ అయ్యేది, ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇయర్కి చేంజ్ అవుతుంది. రాబోయే కాలంలో పీపుల్ ఆర్ సేయింగ్ దట్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ 6 monthsకి దెర్ ఈస్ గోయింగ్ టు బి సిగ్నిఫికెంట్ చేంజ్. అటువంటి అప్పుడు you have to have clarity of mind, you have to be very very disciplined, and you have to be an innovator and then creator rather than being a follower ఉండడం అనేది న్యాచురల్ గా వచ్చింది 20-30 years ముందు. రాబోయే కాలం అందరి క్రియేటర్స్ కి, ఇన్నోవేటర్స్ కి, ప్రాబ్లమ్ సాల్వర్స్ కి. సో ఏదన్నా ప్రాబ్లం కనుక మనం సాల్వ్ చేయగలిగితే దాని వెనకాల ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది ఒక క్లారిటీ ఆఫ్ థాట్ తెచ్చుకోవాలి. దాని వెనకాల డిసిప్లిన్ మైండ్ తో ముందుకు వెళ్ళగలిగితే definitely you will be having a lot of chance for success rather than just being a follower. Superb sir, thank you so much. And finally MyPulse అని ఎందుకు యూజ్ చేయాలి అంటే ఏం చెప్తారు? సింపుల్ అండి, బ్యాలెన్స్ పోర్ట్ఫోలియోలో చిట్స్ పెట్టుకోండి. సింపుల్. You have 10,000 rupees to save. We are advising based on your age, there is a balanced portfolio that is recommended. అంటే ఇంత అమౌంట్ ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి, ఇంత అమౌంట్ డెట్ లో పెట్టాలి, ఇంత అమౌంట్ రియల్ ఎస్టేట్ లో పెట్టాలి, ఇంత అమౌంట్ గోల్డ్ లో పెట్టాలి. ఆ డెట్ అమౌంట్ లో ఒక 50% చిట్స్ లో పెట్టుకోండి ఇఫ్ యు ఆర్ అ సాలరీడ్ పర్సన్. అండ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, ఇఫ్ యువర్ సిబిల్ ఈస్ బెటర్, ఇఫ్ యువర్ రీపేమెంట్ కెపాసిటీ ఈస్ గుడ్, ఆల్సో యూ కెన్ సేవ్.
Why? Because I told you 15th to 25th month lo you can actually borrow at a significantly lower percentage borrowing. So అలా చేసుకోగలిగితే బ్యాలెన్స్ పోర్ట్ఫోలియోలో చిట్ అనేది మీరు ఇంక్లూడ్ చేయండి. సో చిట్లో మైపైసా, వై మైపైసా అంటే ఫర్ ఆల్ ద బెనిఫిట్స్. 4 బెనిఫిట్స్ ఉన్నాయి మైపైసాకి, 4 పిల్లర్స్ ఉన్నాయి అనమాట. ఒకటి కన్వీనియన్స్, 2 minutes ఆన్ బోర్డింగ్, 2 minutes లో జాయిన్ అవ్వడం. ఏ గ్రూప్ అయినా ఎవ్రీ మంత్ గ్రూప్ స్టార్ట్ అవుతుంది. అండ్ రెగ్యులేషన్, ప్రొయాక్టివ్ రెగ్యులేషన్, కంప్లీట్లీ రిజిస్టర్డ్ అండ్ ప్రొయాక్టివ్ రెగ్యులేషన్. ముందే ఏమేం పర్మిషన్స్ అవసరమో అవన్నీ ముందే మనం యాప్లో తెలియజేయడం జరుగుతుంది. సో కన్వీనియన్స్, ట్రాన్స్పరెన్సీ, రెగ్యులేషన్ అండ్ రిటర్న్స్. రిటర్న్స్ ఏంటంటే మిగతా చిట్ ఫండ్స్ ఆర్ మిగతా ప్రోడక్ట్స్ 4 to 6% పర్ యానం రిటర్న్ ఇచ్చినప్పుడు మన గ్రూప్ 8 to 12% రిటర్న్స్ ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి అంటే లార్జర్ గ్రూప్స్ హైయర్ ఆప్షన్ పార్టిసిపేషన్ వల్ల ఇస్తాయి. అండ్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. అండ్ ఒకసారి ఆప్షన్ గెలిచిన తర్వాత వీఆర్ వెరీ వెరీ క్లియర్ యాజ్ టు వాట్ ఈస్ ద డాక్యుమెంటేషన్ దట్ వీ నీడ్. దాంతో కూడా 2 to 4 days లో మీకు ఆ మనీ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ట్రాన్స్పరెన్సీ, కన్వీనియన్స్, రెగ్యులేషన్, రిటర్న్స్, దీస్ ఆర్ ద 4 key pillars ఆఫ్ మైపైసా. సో ఒకసారి యూ స్టార్ట్ స్మాల్, స్టార్ట్ విత్ 2,000 rupees, 4,000 rupees సేవింగ్. ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్, చెక్అవుట్ ఎవ్రీథింగ్ దట్ వీ సెడ్, క్లారిఫై చేసుకోండి. క్లారిఫై చేసుకున్న తర్వాత యూ స్టార్ట్ ద నెక్స్ట్ జర్నీ విత్ అస్. ప్రవీణ్ గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్. కోవిడ్ టైంలో ఒక పర్సన్, సో కొలీగ్ దగ్గర ఇలా చిట్ చేస్తూ ఉన్నారనమాట. సో వేస్తున్న టైంలో ఏమిటంటే పర్టికులర్ పర్సన్ కోవిడ్ రీజన్స్ వల్ల ఆ మంత్ పేమెంట్ చేయలేకపోయారు. సో ఎవరైతే చిట్టి వేస్తున్నారో వాళ్ళు బాగానే ఉన్నారు యాక్చువల్లీ. సో పాపం ఎవరైతే పర్సన్ చిట్టి వేశాడో తను కట్టలేకపోవడం వల్ల తను అప్పటి వరకు కట్టినటువంటి ఒక 10 months అనుకుంటా మొత్తం వాళ్ళు అసలు ఇవ్వలేదు వాళ్ళకి. సో అంటే ఏంటంటే వాళ్ళకి కోవిడ్ కారణంగా పాపం తను కట్టుకోలేకపోయారు. సో అలా ఎవరికైనా మంత్లీ పేమెంట్స్ మిస్ అయితే సో వారికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? బెనిఫిట్స్ అని ఉండదు, కానీ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది 25 నెలల నుంచి 50 నెలల జర్నీ ఇది. ఓకే, ఈ జర్నీలో ఖచ్చితంగా అందరికి ఇబ్బందులు వస్తాయి. ఒక నెల కట్టొచ్చు, ఒక కట్టలేకపోవచ్చు. ఓకే, వి అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెరీ డిసిప్లిన్డ్ ఉన్నప్పుడు కట్టాలి. ఓకే, ఎందుకంటే నేను ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు 4,000 రూపాయలు 25 మంది కలిస్తేనే ఇది 1,00,000 అవుతుంది. ఇందులో ఒక ఇద్దరు కట్టలేదంటే అక్కడ 1,00,000 కాదు. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్. అది అన్ఆర్గనైజ్డ్ కానీ ఆర్గనైజ్డ్ కానీ అందరూ పే చేయడం. బట్ యా, 25 నెలల జర్నీలో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. సో ఈ నెల కాకపోతే నెక్స్ట్ నెల కూడా కట్టేసేయచ్చు. సో జనరల్గా మా దగ్గర ఏమవుతుంది అంటే మేము ఆక్షన్ అయిపోగానే మనకి నెక్స్ట్ అమౌంట్ కట్టడానికి ఓపెన్ అవుతుంది. ఇమీడియట్గా రిమైండర్స్ పంపిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మిస్ కాకుండా కస్టమర్ మైండ్లో కూడా ఉండాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం మర్చిపోయి వేరే ఖర్చులు కూడా పెట్టేస్తాం అన్నట్టు. మనం ఫస్ట్ నాడు శాలరీ వస్తుంది, శాలరీ కంటే ముందే ఎవ్రీ కామన్ పర్సన్ ఏంటి అంటే ఒక బడ్జెట్ చేసుకుంటాడు, మెంటల్ బడ్జెటింగ్ అయిపోతాడు. అరే నాకు రెంట్కి ఎంత కట్టాలి, గ్రాసరీస్కి ఎంత, ఈ ఈఎంఐలు ఉన్నాయి, ఇక్కడ ఎంత కట్టాలి అని చెప్పి అది ఆ మైండ్లో పెట్టడం కోసం ఫస్ట్ మేము మెసేజెస్ చేస్తాం. ఓకే, అండ్ ఫస్ట్ నుంచి కాల్స్ చేసేసి కూడా గుర్తు చేస్తాం, సార్ మీకు ఇంత డ్యూ ఉందని. సో వీలైనంత వరకు మేము కస్టమర్ మైండ్ లో పెట్టడానికి మా తరపున ప్రతి ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే, సో దీనివల్ల ఏంటంటే 95% కస్టమర్స్ కి అర్థమైపోతుంది. ఓకే, గుర్తుంటుంది, అరే నేను ఇది ఈ 5,000 రూపీస్ నేను కట్టాలి అని తీసి పక్కన పెడతారు. స్టిల్ అన్ఎక్స్పెక్టెడ్ మిస్ అవుతున్నప్పుడు జనరల్ గా మా ఫోన్ లో చెప్పేస్తారు, నేను ఈ మంత్ కట్టలేను అండి, నేను ఇంకో 10 days తర్వాత కడతాను అని చెప్పేసి. వీ కన్సిడర్ ఇట్, బట్ డెఫినెట్లీ టు మెయింటైన్. ఇప్పుడు మేము దాన్ని స్ట్రిక్ట్ గా చేయలేదు అనుకోండి, ఓకే, ప్రతి ఒక్కరు లేట్ గానే కడతారు. ఎందుకంటే దానికి ఏ అడ్డు లేదనుకోండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఇష్టమైనప్పుడు కట్టొచ్చు అంటే ఇంకా ఇష్టమైనడు కడతారు. దానికి ఒక పద్ధతి పెట్టడం కోసమని దీనికి కొంచెం పెనాల్టీ ఉంటుంది, స్మాల్ పెనాల్టీ. మాకు 100 రూపీస్ పెనాల్టీ ఉంటుంది. ఓకే, స్మాల్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాం ఏదైతే పీరియడ్ మిస్, ఎందుకంటే మేము అది అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది అంతే. ఓకే, వాళ్ళు పే చేయొచ్చు. కానీ ఒక్కటి ఏంటంటే 3 months వరకే విండో ఇస్తాం. 3 months లోపల కట్టకపోతే వాళ్ళది క్యాన్సిల్ చేసేసేసి ఆ కస్టమర్ది మా ఎగ్జిట్ ఫీ ఏదో ఒకటి స్మాల్ ఫీ తీసుకొని వాళ్ళకి మిగతా అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాం. ఈ ప్లేస్ లో ఇంకొక కస్టమర్ని తీసుకొస్తాం. సో గ్రూప్ ఎప్పుడు కూడా ఫుల్ మెంబర్స్ తోనే రన్ అవుతుంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది కట్టలేకపోతే ఎగ్జిట్ ఇచ్చేస్తాం అనమాట. ఎక్సెప్షన్ ఏమి ఇవ్వరు వాళ్ళకి. ఎక్సెప్షన్ అంటే ఖచ్చితంగా ఇస్తాం. 3 months ఎక్సెప్షన్ ఇస్తాం. 3 months వరకు మీరు పే చేసుకోవచ్చు. 3 months తర్వాత కూడా కట్టలేదు, గ్రూప్ రన్ కావాలి కదా. సో మాకు 2 రకాల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 months అనుకోండి, 17 months బాగా కట్టారు, ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. ఏం ప్రాబ్లం ఉండదు. ఏ ప్రాబ్లం మంత్ లో ఒకవేళ 17th month లో అంత ఎక్కువ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉండరు. ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వచ్చు. లాస్ట్ 3 months అడ్జస్ట్ చేసుకుని 15 months మీకు ఇప్పుడు ఇబ్బంది ఉంది అనుకోండి, మేమేమన్నా అంటే ఆప్షన్ వచ్చేసి ఎక్కువ డబ్బులు తీసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను 17 months కట్టాను, ఆప్షన్ వినకండి 90,000 తీసేసుకోండి. ఆ 90,000 నెక్స్ట్ 4,000 కట్టండి. మీకు ఇక్కడ పెద్ద కిట్టి అవైలబుల్ ఉంటుంది. ఈ కిట్టి ఉంది ఎందుకు, మీకు ఇబ్బందుల్లో ఆదుకోవడానికే కదా. మీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను కట్టలేను అనేసి అక్కడ కిట్టి ఉంది, అది తీసుకోండి. మీరు
ఓకే, మేము అంటుంది ఏంటంటే 17 months జర్నీలో మీకు ఒకసారి ఇబ్బంది వచ్చినందుకే కదా మీరు చిట్ చేస్తుంది. సూపర్. సో కస్టమర్ బేస్లో చాలా చక్కగా మంచి పాయింట్ చెప్పారు. సో చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. సో నెంబర్ 2 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల చీటీలో స్టార్టింగే వాళ్ళు 3.5 లక్షలు ఎంతో తీసేసుకున్నారు. కరెక్ట్. సో మిగతా 19 నెలల పరిస్థితి ఒకవేళ వాళ్ళు కట్టకుండా మానేస్తే ఎగ్గొట్టేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? సో అది మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? సో ఇది జనరల్ గా ఎనీ లోన్ తీసుకున్న కష్టం. సో ఈ ప్రాబ్లం బ్యాంక్ లోకి ఉంటుంది, ఎందుకంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న అతను కట్టకపోవచ్చు. ఇదే ప్రాబ్లం NBFC కూడా ఉంటుంది. ఇదేం చిట్ ఫండ్ స్పెసిఫిక్ ప్రాబ్లం కాదు. డబ్బు కట్టకపోవడం అన్నది ఎక్కడైనా జరగవచ్చు. ఓకే, సో ఒకే బెనిఫిట్ ఏముంటుందంటే, ఇంతకుముందు కూడా నేను రిజిస్టర్డ్ కంపెనీస్కి వెళ్ళండి, అన్రిజిస్టర్డ్కి వెళ్ళొద్దు అని అంటే, అన్రిజిస్టర్డ్ లో ప్రతి అతను ఫ్రాడ్ చేయాలన్న మోటివే ఉండదు. ఇలా ఒక డబ్బు కట్టలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర వసూలు చేసే మీన్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు మీరు తీసుకొని డబ్బులు కట్టలేదు అనుకోండి, నేను ఏం చేయలేను. సో అందుకని అన్రిజిస్టర్డ్. వేరే రిజిస్టర్డ్ కంపెనీస్ వస్తాయి, ఎట్లయితే బ్యాంక్ కి ఎలిజిబిలిటీ ఉంటుందో, ఓకే, అవన్నీ ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అవ్వడం వల్ల మాకు ఎవ్రీ లీగల్ రైట్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మేము వెళ్ళేసి మా రెగ్యులేటర్ ఉన్నారు కదా, మా రెగ్యులేటర్ దగ్గర కంప్లైంట్ చేస్తే విత్ ఇన్ 3 months కస్టమర్ కి సమన్స్ వెళ్ళిపోతాయి. దీంట్లో మోస్ట్లీ అగర్ గ్యారెంటర్ ఎవరు ఉన్నారు, రెగ్యులేటరీ నేమ్స్ రిజిస్టర్ ఆఫ్ చిట్స్, ROC. ఓకే, రిజిస్టర్ ఆఫ్ చిట్స్ ఉంటారు, ఓన్లీ చిట్ ఫండ్ కోసమే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా మెజిస్టేరియల్ రైట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు సమన్స్ ఇష్యూ చేసి వాళ్ళు సాలరీ అటాచ్మెంట్స్ చేయడం కానీ ప్రాపర్టీ అటాచ్మెంట్స్ కి ఆర్డర్స్ పాస్ చేస్తారు. చెక్స్ ఉంటాయి, చెక్ బౌన్స్ చేస్తాం. సో అది క్రిమినల్ కేసు. సో వీ బీయింగ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మాకు ఎవ్రీ మీన్ ఉంటుంది వసూలు చేయడానికి. సో కస్టమర్స్ జనరల్ గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కి ఇచ్చేయాలి. అదే అన్రిజిస్టర్డ్ చిట్ అనుకోండి, కట్టను పో ఏం చేస్తారు, నాకు ఇబ్బంది ఉంది నెక్స్ట్ మంత్ కడతాను, ఇటువంటి అన్ని అన్రిజిస్టర్డ్ స్పేస్ లో వస్తాయి. రిజిస్టర్డ్ స్పేస్ లో మీకు చాలా తక్కువ. అండ్ చిట్ ఫండ్ ఇండస్ట్రీగా చూస్తే, చిట్ ఫండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మొదటి డే వచ్చి లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఇది కొన్ని రోజులు సేవ్ చేసి తీసుకోవడం కదా. సో కస్టమర్స్ జనరల్ గా చాలా మంచి డిసిప్లిన్డ్ కస్టమర్స్ ఉంటారు. నేను 5 నెలలు సేవ్ చేసిన తర్వాత మనీ తీసుకుంటున్నాను, 10 months సేవ్ చేసిన ఫ్రాడ్స్టర్ అనుకోండి మొదటి నెలనే ఎత్తేయాలని చూస్తాడు, 10 months పే చేసిన తర్వాత ఫ్రాడ్ చేయాలని థాట్ ఎవరికి రాదు. అలా ఎప్పుడైనా జరిగిందా సార్? ఎవరైనా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే NPA కంపేర్ టు బ్యాంక్స్, చిట్ ఫండ్ NPAs are less than 1%. Okay, so we are very 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 safe industry in terms of NPA. Okay, so that is established practice. ఇప్పుడు కొన్ని కంపెనీలు 50 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచి ఉన్న రిజిస్టర్డ్ కంపెనీలో కూడా NPAs are less than 1%. Okay, so that way we are very safe. అంటే అన్రిజిస్టర్డ్ లో ప్రాబ్లం ఏంటంటే, చిట్టి కట్టి అడిగేయడానికి హక్కు ఉండదు, వాటికి ఆర్గనైజర్ కి తీర్చే బాధ్యత ఉండదు. అవును. సో బోత్ సైడ్స్ ప్రాబ్లం అంటారు. వాడు మోసం చేయాలనుకుంటే మోసం చేయొచ్చు, వీడు కూడా మోసం చేయాలనుకుంటే చిట్టి ఎత్తుకున్న తర్వాత కట్టకపోతే వీడు కూడా మోసం చేయొచ్చు అండ్ మోసం చేయాలనుకున్న వాడిని రికోర్స్ ఏం లేదు. రిజిస్టర్డ్ లో రికోర్సెస్ ఆర్ అవైలబుల్. ప్రాపర్టీ అటాచ్మెంట్, శాలరీ అటాచ్మెంట్, చెక్ బౌన్స్, అండ్ చెప్పినట్టు రెగ్యులేటర్ ద్వారా సమన్స్ ఇప్పించడం అండ్ లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో మా ఆడియన్స్ అందుకే కూడా అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో గైస్, మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో దానికి నేను వీళ్ళతో మాట్లాడి రిప్లై కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం వీరి యొక్క యాప్లో కావచ్చు, వెబ్సైట్లో కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఉంది. అయితే మై పైసా యాప్ అండ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మై పైసా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నట్లయితే సేవ్ 100 అనే ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే మీకు ₹100 డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మై లాస్ట్ క్వశ్చన్ ఇస్ సార్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇద్దరు ఫ్రెండ్స్, సో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ యూజువల్లీ? సో రిగార్డింగ్ ది బిజినెస్ కావచ్చు, అసలు హౌ డు యూ థింక్ అంటే ఏం చెప్తారు? రోజుకో కొత్త ప్రాబ్లం వస్తుంటుంది. ప్రాబ్లం గురించి బాధపడకూడదు, భయపడకూడదు. యూ హ్యావ్ టు బీ ఎట్ ఇట్. ఇవాళ సొల్యూషన్ దొరకవచ్చు, ఇవాళ సొల్యూషన్ దొరకపోవచ్చు, బట్ ప్రయత్నం అయితే ఆపకూడదు. ఓకే, సో అది సింపుల్ చిట్కా అన్నమాట. ప్రయత్నం ఆపేస్తే ఇమీడియట్ గా ఓటమి అంగీకరించడం. ప్రయత్నం చిన్న ప్రాబ్లం కావచ్చు, మీడియం ప్రాబ్లం కావచ్చు, పెద్ద ప్రాబ్లం కావచ్చు, మనం ఒప్పుకోనంత వరకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నమాట. ఆటోమేటిక్ ఒక్కోసారి సమయమే సాల్వ్ చేస్తుంది, ఇంకోసారి మన ప్రయత్నం సాల్వ్ చేస్తుంది, ఇంకోసారి అవుట్ సైడ్ హెల్ప్ కూడా వచ్చి కూడా సాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ మనం వదిలేయకూడదు. హోప్ ఉండాలి, ప్రయత్నం ఉండాలి. వీ షుడ్ హ్యావ్ హోప్, ఆశ అండ్ ఆల్సో ప్రయత్నం. రెండు ఉంటే డెఫినెట్ గా మనం ముందుకు వెళ్తాం అనమాట. సూపర్ సార్, బెస్ట్ ఆన్సర్. మీరు చెప్పండి సార్ మీ మాటల్లో. మేము ముగ్గురము 3 రెస్పాన్సిబిలిటీస్ పంచుకుంటాం. ఓకే, సో డే టు డేలో అలా అయిపోతుంది. చాలా ఆర్గ్యుమెంట్లు, డిస్కషన్లు అన్నీ అవుతాయి. సో జర్నీలో అంటే దీనివల్ల మాకు కొత్త కొత్త థాట్స్ రావడము అలా అన్నీ అవుతాయి. అండ్ సో ఎలా చెప్పాలి, సో వెరీ హ్యాపీ 3 people
కమింగ్ టుగెదర్ అండ్ Walking together. సో రెస్పాన్సిబిలిటీ షేర్. యాక్చువల్లీ మాకు మా ముగ్గురులో గొడవలు ఏం లేవు అనమాట. We only discuss about an issue. We don't have problem because we know each other person is bringing expertise to the table. తన వంతు ఎక్స్పర్టీస్ ని తీసుకొస్తున్నారు ఫర్ బెటర్మెంట్ ఆఫ్ మై పేస్ అనేది. ఆ ట్రస్ట్ డెఫిసిట్ అనేది లేదు. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎనీ కంబైన్డ్ వెంచర్లో ఏంటంటే ఒకళ్ళు ట్రస్ట్ డెఫిసిట్ ఉండడం, లేకపోతే కొట్టుకోవడము, ఇబ్బందులు పాలవడం, అవన్నీ టచ్ కూడా ఇప్పటివరకు లేదు, రావు అని కూడా అనుకుంటున్నారు. గ్రేట్ సూపర్ సార్. ఇట్లాగే మీరు కంటిన్యూ అవుతూ సో ఇంకా సూపర్గా సక్సెస్ అవ్వాలని చెప్పి మేము మైపైసా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారు ఒక ఎంటర్ప్రెన్యూర్స్ కాబట్టి ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. సో డోంట్ మిస్. సో టెక్స్టింగ్ ఆర్ టాకింగ్? టెక్స్టింగ్. మీరు? టాకింగ్. ఫేవరెట్ డే ఆఫ్ ది వీక్? మండే. అదేంటి సార్ మండే? ఐఎమ్ ఎక్సైటెడ్ టు కమ్ టు వర్క్. బేసిక్. సో ఎంటర్ప్రెన్యూర్స్ కదా అలాగే ఉంటారు. ఇంత డిసిప్లిన్ ఆన్సర్స్ అసలు. సో ఫేవరెట్ సిటీ ఆఫ్టర్ హైదరాబాద్ చెన్నై. ఓకే. మీకు? వైజాగ్. ఎందుకు అంటే ఏం చెప్తారు? నాకు చెన్నైలో ఫుడ్ చాలా ఇష్టం. చెన్నైలో ఆ చిల్ అండ్ కూల్ వైబ్, రిలాక్స్డ్ అండ్ ట్రెడిషనల్ వైబ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఇష్టం. సూపర్. మీకు సార్? నా కెరీర్ వైజాగ్ లో స్టార్ట్ చేశాను. అండ్ అమేజింగ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే అక్కడ. సో ఐ థింక్ బీచ్ అండ్ గ్రేట్ లైఫ్ ఇన్ వైజాగ్. సో సమ్ పెరగలేదు, అక్కడ పుట్టలేదు, కానీ ఒక 2 years వర్క్ చేశాను వైజాగ్ లో. ఐ లైక్ దట్ ప్లేస్ ఎ లాట్. సూపర్. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ టు గెట్ రెడీ? 2 minutes. మీరు సార్? 15-20 minutes. 15-20 minutes. Scale of 1 to 10, how good of a driver are you? అంటే ఏం చెప్తారు? I was probably 9 out of 10, but after getting married, maybe in terms of speed ante 9 out of 10, but in terms of good driver right now I am 10 on 10 because I drive within my safe limits and what. CEO కదా? Safety first. మీరు సార్? I am a very good driver. Okay, డ్రైవింగ్ అంటే చాలా చాలా between both of us he is a better driver. యాక్చువల్ ఇంటర్వ్యూ కూడా హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసి రావడం జరిగింది. సో దట్స్ గ్రేట్. మా ఇద్దరికి డ్రైవింగ్ చాలా ఇష్టం. మంచి మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ హాయిగా ఎంత లాంగ్ డ్రైవ్ అయినా అలసిపోయే సమస్య లేదు. సో వెరీ హ్యాపీగా డ్రైవ్ చేస్తాం అన్నట్టు. ఏ రోజు మాకు థెరపీ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఏదో మంచి ఈవెంట్కి వెళ్ళినట్టు ఎంటర్టైన్మెంట్ చేసి, మా ఇద్దరికి ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు. వి జస్ట్ సిట్ ఇన్ ది కార్, drive, listen to music and then talk about business, talk about friends, family. 9 to 10 hours ఎలా అయిపోయేది కూడా తెలియదు అండి. లవ్ డ్రైవ్. మేము ఫ్రెండ్స్ కూడా ఇక్కడ వస్తే మా ఫ్రెండ్స్ ఫ్లైట్ లో వస్తారు, మేము డ్రైవ్ చేసుకుంటాం. అలా వస్తే అవుతాయి. అంత ఇష్టం. గ్రేట్. ఎట్ వాట్ ఏజ్ డూ యూ వాంట్ టు రిటైర్ అంటే? I never want to retire. సో మీరు సార్? మేబీ another 5-6 years. మీరు దేవుడు కనిపించి ఏదైనా అడుగు అంటే ఏం అడుగుతారు? చాలా ఆలోచించాల్సిన ప్రశ్న. రాగానే యాక్చువల్ కన్ఫ్యూజ్ అవుతాను. నువ్వు నిజంగా గాడివేనా అని అడుగుతాను. సూపర్. ఓకే. సో మీరు ఆన్సర్ చేయలేదు? ఆలోచిస్తున్నాను. నాకేమి పెద్దగా గాడ్ని ఏం అడగను నేను. బట్ ఈవెన్ దో ఐ బిలీవ్ ఇన్ హైయర్ పవర్. ఫండింగ్ అడుగు. ఫండింగ్ ఫర్ యువర్ కంపెనీ. ఐ బిలీవ్ ఇన్ హైయర్ పవర్, బట్ గాడ్ జనరల్గా ఏం అడగనట్టు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ స్టేజ్ వరకు రావడానికి మీ స్టేజ్లో హెల్ప్ఫుల్ అయినటువంటి ఒక 3 members అంటే ఎవరైనా చెప్తారు ఏంటి? ఆబ్వియస్లీ ఫస్ట్ మై co-founders, సో ప్రవీణ్, మౌనిక. అండ్ అంతకంటే ముందు నా వైఫ్ నన్ను పర్మిట్ చేసింది. మై వైఫ్ ఈజ్ ఆల్సో షీఈస్ వర్కింగ్ అండ్ షీ లుక్స్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ, షీ లుక్స్ ఆఫ్టర్ ద ఫైనాన్సెస్. అందుకని మనకి రిస్క్ తీసుకోవడానికి అబిలిటీ వచ్చింది అనమాట. ఓకే. సో నా రిస్క్ అంటే ఎంటర్ప్రినర్షిప్ ఈజ్ ఫ్రాడ్ విత్ రిస్క్. ఎంటర్ప్రినర్షిప్ ఆ రిస్క్ తీసుకునే అబిలిటీ మనలో ఉంది, మనలో నుంచి బయటకు వచ్చింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై వైఫ్ అండ్ మై పేరెంట్స్. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళకి థ్యాంక్స్. సూపర్. మీరు ఈ స్టేజ్లోకి రావడానికి థ్యాంక్స్ చెప్పాలంటే ఒక ముగ్గురికి ఎవరికి చెప్తారు సార్? సో డెఫినెట్గా వైఫ్ నెంబర్ 1 ఎవరికి. ఎందుకంటే నేను జాబ్ మానేశాను. ఓకే, జనరల్గా అగ్రీ కారు కదా, ఎందుకంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్. సో షీ టుక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ. షీ ఈస్ వర్కింగ్ అండ్ ఎంటైర్ ఫైనాన్షియల్ థింగ్ కానీ ఆర్ ఫ్యామిలీ రన్ చేయడం కానీ. ఎందుకంటే ఇక్కడ నేను లాంగ్ అవర్స్ ట్రావెలింగ్ చేసుకుంటాను. లాస్ట్ 6 years నుంచి షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే. అండ్ 2 యాక్చువల్గా అయితే ఈ జర్నీ ఈ మైపైసా సైడ్కి కానీ ఈ స్కేల్ అంతా మూవ్ కావడానికి ఇంకొక ట్రిగ్గర్ ఉన్నాడు. హేమంత్ అని మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. అదొక రోజు మా ఆఫీస్కి వచ్చేసేసి, ఏంటి చెత్త, నువ్వు ఏం చేస్తున్నావు, చిన్న కిరాణా షాప్ లాగా పెట్టుకొని కూర్చున్నావు, ఓకే, థింక్ వెరీ బిగ్ అని చెప్పేసేసి దెన్ యునో పుష్ చేశాడు. ఖచ్చితంగా నాది ఈ జర్నీ పివట్ కావడానికి
వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ నేను చేయగలనా లేదా ఇది ఏంటి అన్నప్పుడు రవి అండ్ మౌనిక ఇద్దరు ఓకే యా ఇందాక మనం మర్చిపోయాం. సో మీకు ఇంకొక ఫౌండర్ కూడా ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరు మంచి జాబ్ లో ఉండి ఓకే లైక్ హీ వాజ్ ఆల్రెడీ సీయూ తను యుఎస్ లో సెటిల్డ్. ఓకే వాళ్ళు మానేసేసి ఈ జర్నీలో ఓకే మనం ముగ్గురం కలిసి చేద్దాము అని అన్నారు. లేకపోతే ఇది ఈ జర్నీ అయ్యేదే కాదు. సో దీస్ 3 people, ఫస్ట్ ఇస్ వైఫ్ who supported my decision to exit. Okay, జాబ్ నుంచి ఎగ్జిట్ చేయడానికి. దెన్ హేమంత్ who pushed me in right direction. కి థింక్ బిగ్ అని చెప్పేసి. థర్డ్ ఈ జర్నీలో రవి అండ్ మౌనిక దే క్విట్ దేర్ థింగ్ అండ్ కి నమ్మి కాన్సెప్ట్ ని ఓకే ముగ్గురం కలిసి చేస్తున్నాం కదండి. సో దీస్ 3 4 people యాక్చువల్లీ. సూపర్ సార్. సార్ రవి గారి గురించి మీ మాటలో చెప్పండి. రవి లేకపోతే ఈ బిజినెస్ ఇంత దూరం వచ్చేది కాదు. ఓకే ఎందుకంటే ఆల్వేస్ మా థాట్ ఇమ్మీడియట్ గా ఉంటుంది. ఓకే ఇప్పుడు ఏదో చేయాలి అన్న ఈ తొందర ఎక్కువ ఉంటుంది. మోర్ నేను యాక్షన్ ఎక్కువగా ఇది ఉంటుంది. ఓకే రవి థింక్స్ వెరీ బిగ్. ఓకే అండ్ థింక్స్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే సో ఆ విధంగా ఈ స్ట్రక్చర్ రావడానికి కానీ ఇప్పుడు ఈ కంపెనీకి ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ ఉంది. మాకు 150 ఎంప్లాయీస్ ఉన్నారు. దీనికంటూ ఒక స్ట్రక్చర్ ఉంది. ఓకే ఇదంతా పాసిబుల్ అయ్యి ఇంత పెద్ద డ్రీమ్ గా చూడడానికి కారణం దట్ స్ట్రక్చర్ ఇస్ వెరీ లాంగ్ విజన్ ఉంటుంది. ఓకే మీరు చెప్పండి సార్. సో మై సోర్స్ ఆఫ్ డైలీ ఇన్స్పిరేషన్ బికాస్ ఐ సీ హిమ్ ఇన్ యాక్షన్ ఎవ్రీ డే ఎట్ ఆఫీస్. Very jovial, very easy-hearted. He has a way of doing things with people. So, na sense of naku inspiration on a daily basis. And because he's my friend, and work laga anpichadu annamata. So we know we go back 25 to 30 years. 30 years నుంచి మాకు పరిచయం ఉంది. సో మేము ఏది వర్క్ ఏది పర్సనల్ బౌండరీస్ అనేది లేకుండా ఏదైనా డిస్కస్ చేసుకోగలం. సో ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ లైట్గా ఉంటుంది మా ఇద్దరి మధ్య. తెలుసా మా మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ అలా బయటకు వెళ్ళి చాయ్ తాగుతూ చేస్తారు. ఏదైనా డిస్కస్ చేయాలనుకోండి సీరియస్ టాపిక్ టీకి వెళ్దాం పదా అని చెప్తాం, బయటకు వెళ్ళేసి అక్కడ డిస్కస్. ఎందుకంటే డెసిషన్స్ ఆర్ టేకెన్ ఓవర్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ కప్ ఆఫ్ టీ అండ్ మోస్ట్లీ ఇన్ ఎ స్మాల్ చాయ్ షాప్. సో ఇందాక మనము థర్డ్ కో ఫౌండర్ గురించి మాట్లాడుకోలేదు. తన గురించి కూడా చెప్పండి సార్. సో షీఈస్ ద బెస్ట్ ఆఫ్ 3 of us. She's very young. She's 10-12 years younger than us. Great. So she is like the future of my pesa ani cheppochu. Even though we are young, 45 years both of us, but she's 34. She's highly capable. My age ప్రకారం మేము 35 years లో ఎంత కేపబిలిటీ ఉందో దానికి 2x 3x కేపబిలిటీలో తను ఉందన్నమాట. హైలీ మెచ్యూర్డ్ అండ్ స్కిల్ఫుల్. అండ్ తను యుఎస్లో 7 years పనిచేసి మై పేసలో జాయిన్ అవ్వడానికి వచ్చింది అనమాట. సో షీ హెస్ టేకెన్ అ వెరీ వెరీ బిగ్ అండ్ వెరీ బోల్డ్ స్టెప్. సో యుఎస్లో కెరియర్ వదిలేసి మై పేస మేమంటే ఇక్కడే ఉన్నాం. అఫ్ కోర్స్ వీఆర్ హ్యావింగ్ గుడ్ జాబ్స్ బట్ వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ ఫీల్డ్ టు అనదర్ ఫీల్డ్. షీ షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఆల్సో ఫర్ దిస్. కమింగ్ బ్యాక్ ఫ్రమ్ యుఎస్, దట్ టు ఫ్రమ్ అ బిగ్ కంపెనీ లైక్ Intel, and coming into a completely unrelated sector. She's from technology sector. Finance services, but she brought in a lot of process thinking. She's very detailed oriented. She's very passionate. So she is Maunika. She's the best. I mean, I believe she's the best amongst 3 of us. Yeah. సూపర్ సార్. ఫ్రెండ్స్ అంటే ఐ మీన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఫ్రెండ్స్ అందరూ అంటే ఇలా ఉంటాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఇలా ఉంటుంది. సో మీరు హాలిడేస్లో ఏం చేస్తూ ఉంటారు సార్? లైక్ ఆ ప్రాసెస్ అప్పుడు ఎలా ఉంటుంది? Holidays are purely for family because I spend most of my weekends and holidays with family. And then once in a while we go for outside trips along with friends. That's it. మీరు సార్? ఐఎమ్ ఫుల్ ఫన్ లవింగ్ పర్సన్. నాకు హాలిడే లేదు, వర్క్ డే లేదు, ఎవ్రీ డే ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. సో ఇన్ జనరల్ హాలిడేస్లో ఐ ప్లే స్పోర్ట్స్. ఓకే బ్యాడ్మింటన్ ఆడతాను నేను. అండ్ బయటకు వెళ్ళడం, ఫ్రెండ్స్ని కలవడము, ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళడము, ఇవన్నీ చేస్తుంటాను. ఐ లవ్ లివింగ్ మై లైఫ్ ఫుల్. సో ఐ డూ ఎవ్రీథింగ్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Rajiv. Thank you for your time. You've been very చాలా ఫ్రెండ్లీగా, చాలా ఈజీగా క్వశ్చన్స్ అడిగి మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, కన్వర్సేషన్ వాజ్ వెరీ లైట్ హార్టెడ్. ఐ రియలీ లైక్డ్ ఇట్. Is it so? Yes. Thank you so much sir. It means a lot. And most importantly ఒక థ్యాంక్ యూ చెప్పాలి ఈ ఇండస్ట్రీ మీద మీరు ఈ పాడ్కాస్ట్ చేసినందుకు. ఇట్స్ గ్రేట్ బికాస్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ డిపెండ్ ఆన్ చిట్ ఫండ్, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దేర్ మైండ్. సో దీన్ని ఇంతవరకు ఎవరు అడ్రస్ చేయలేదు. దీన్ని మీరు ఒక టాపిక్ గా ఎన్నుకొని ఓకే దీని మీద ఇంతకుముందు ఒక
నాలెడ్జ్ బేస్డ్ వీడియో చేశారు చిట్ ఫండ్స్ అంటే ఏంటి అన్న దాని మీద. దానికి ఫాలో అప్ గా పీపుల్ అపోహలను తొలగించడానికి కానీ వాళ్ళకి మోర్ క్లారిటీ కోసం కానీ ఈ పాడ్కాస్ట్ చేయడం ఇది ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ ఇట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఇది ఇద్దరు వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు బట్ ఆ డెసిషన్ మేకింగ్ కి ది ఎఫర్ట్స్ యూ గైస్ ఆర్ పుట్టింగ్ ఇన్ కదా డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రమ్ ది ఇండస్ట్రీ సైడ్, నాట్ ఫ్రమ్ బోత్ ఆఫ్ us. ఇట్ మీన్స్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడాను వన్స్ అగైన్. యా సూపర్. సో గైస్ ఇది మీ అందరికి అర్థమైంది కదా చిట్ ఫండ్స్ గురించి. సో చిట్ ఫండ్స్ అనేవి ఒకప్పటి కాలంలో చాలా ఫ్రాడ్స్ అవన్నీ జరుగుతూ ఉండేవి. దానివల్ల చాలా మంది కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. సో ట్రెడిషనల్ మెథడ్ నుంచి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక MyPaisa నుంచి ఒక కంపెనీ రావడం. సో మనం చూసినట్టయితే వారి మాటల్లో మీకు అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఎంత ట్రాన్స్పరెంట్గా వీళ్ళ యొక్క కంపెనీ అనేది రన్ అవుతూ ఉందో అండ్ వాళ్ళ యొక్క డిజిగ్నేషన్. సో మనం చూసినట్లయితే కంపెనీ సీఈఓగా ఉంటూ తను రిజైన్ చేసి రావడం జరిగింది రవి గారు. అండ్ ప్రవీణ్ గారు కూడాను సో చాలా పెద్ద పొజిషన్స్ నుంచి రావడం. ఈవెన్ మౌనిక గారు సో తన యూఎస్ నుంచి ఇంటెల్ కంపెనీలో జాబ్ను వదిలేసి రావడం. సో మనం చూసినట్లయితే ఇట్లాంటి ట్రస్ట్ వర్తి ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సో మంచిగా ప్రాఫిట్ పొందవచ్చు అండ్ సెక్యూర్డ్గా మీ అమౌంట్ని ఉంచుకోవచ్చు అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం వీరి యొక్క యాప్లో కావచ్చు వెబ్సైట్లో కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఉంది. అయితే MyPaisa యాప్ అండ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక MyPaisa యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నట్లయితే సేవ్ 100 అనే ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే మీకు ₹100 డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. దట్స్ ఇట్ గైస్. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.